మన సోలార్ సిస్టమ్ నుంచి స్టార్ట్ చేస్తే ఎంత పెద్దదండి మన యూనివర్స్. ఇమాజిన్ కూడా చేయలేరు అండ్ యూ విల్ స్టాప్, యువర్ బ్రెయిన్ విల్ స్టాప్ థింకింగ్. ఏదైతే అబ్జర్వబుల్ యూనివర్స్ ఉందో అట్లాంటిది అబ్జర్వబుల్ యూనివర్స్ ఇంకొకటి ఉంది. అట్లా మల్టీవర్స్ థియరీ అని దానికి అన్నిటికీ అధిపతి కృష్ణుడు అని అంటారు. ఇవన్నీ నంబర్ అబ్జర్వ్డ్ యూనివర్స్. దేర్ ఈస్ అ యూనివర్స్ విచ్ వీ కెనాట్ సీ బికాస్ ఆ లైట్ ఇంకా రాలేదు మన దగ్గరికి. ఈ 3i అట్లస్ కూడా ఒక పర్ఫెక్ట్ ఆర్బిట్ లో వస్తుంది. అది ఎంత రేర్ తెలుసా ఆర్బిట్. అది ఎర్త్ ని ఇమేజ్ చేసుకుంటది, వీనస్ ని ఇమేజ్ చేసుకుంటది, మార్స్ ని ఇమేజ్ చేసుకుంటది, జూపిటర్ ఇమేజ్ చేసుకుంటది. వేరే ప్లానెట్ నుంచి ఒక ప్రూఫ్ దొరికింది, అక్కడ లైఫ్ ఉంది అన్నట్టు సిగ్నల్ అయితే వచ్చింది. ఆ సిగ్నల్ ఎప్పుడు వస్తుంది తెలుసా? వాట్ దట్ మషిన్ డిడ్ వాస్ ఇట్ క్యాప్చర్డ్ ద కార్బన్ డైఆక్సైడ్ ఫ్రమ్ ద అట్మాస్ఫియర్, మార్స్ అట్మాస్ఫియర్. అది ఎలా క్యాప్చర్ చేసుకుని ఆక్సిజన్ కింద కన్వర్ట్ చేసింది. మధ్యలో సన్ ఉంటుంది, చుట్టూ ప్లానెట్స్ తిరుగుతుంటే సన్ కూడా అక్కడ లేదు. సన్ కూడా ఇంకా దేని చుట్టూ తిరుగుతుంది. ఎక్కడికి వెళ్తున్నాయి సార్? మనం ఎక్కడికి వెళ్తున్నాం? సన్ ఎక్కడికి వెళ్తుంది? మార్స్ ఇంకా జూపిటర్ మధ్యలో పెద్ద ఆస్ట్రాయిడ్ బెల్ట్ ఉంటుంది. యాక్చువల్లీ దట్ వాస్ సపోజ్ టు బి అ ప్లానెట్. ఈ జూపిటర్ గ్రావిటీ వల్ల ఇట్ హాస్ క్రష్డ్ డౌన్. ఫర్ సపోజ్ ఇప్పుడు సన్ డిసపియర్ అయిపోయిందండి, ఆ క్షణం నుంచి ఏమేమి జరుగుతాయి? సన్ డిసపియర్ అయింది అనేది కూడా మన తర్వాతే తెలుస్తుంది. యూనివర్స్ ఎలా పుట్టింది, యూనివర్స్ ఫ్యూచర్లో ఎలా అవుతుంది, యూనివర్స్కి ఎండ్ ఏంటి, స్టార్ట్ ఏంటి. ప్లూటో గురించి ఎప్పుడు డిస్కషన్ చేసినా నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఫస్ట్ ప్లానెట్ ఎందుకు అన్నారు, ఆ తర్వాత ప్లానెట్ తీసేస్తున్నారు, ఇప్పుడు అది వెళ్ళిపోతుందంట. ఒక ఆస్ట్రోనాట్ పైకి వెళ్ళి స్పేస్లో ఉంటే అతను ఏం సార్ అప్కమింగ్ స్పేస్ మిషన్స్ ఏమున్నాయి సార్? ఇండియాలో ద బిగ్గెస్ట్ ప్లానెటరీ మిషన్ మెర్క్యూరీ ఆర్బిట్ సర్కిల్ కాదు. మెర్క్యూరీ ఇలా 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 జలేబీ లాగా తిరుగుద్ది. నెక్స్ట్ బిగ్ విల్ బి ద మ్యాన్ మిషన్ టు మార్స్. ఇప్పుడు 5:10 అయింది కదా, అక్కడికి వెళ్తే డిఫరెంట్ టైం, ఇట్ విల్ స్లో డౌన్. ఇంతకు ముందు మూన్ చాలా దగ్గరగా ఉండేది, 400,000 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉండేది కదా, ఇంకా దగ్గర ఉండేది. అప్పుడు అర్త్ డే నైట్ టైం ఉంటాయి కదా, 6 అవర్స్ ఉండేది. స్పేస్ గురించి ఎప్పుడు మాట్లాడినా కూడా బ్లాక్ హోల్స్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది సార్. ఏది వెళ్ళినా కూడా అది లోపల తీసేసుకుంటుంది, అందులో వెళ్ళి నేను బయటికి రాదు, డిసపేర్ అయిపోతుంది అని అంటారు. లోపలికి వెళ్ళిపోయినవి ఏమవుతాయి? దట్ ఈస్ ద డెడ్ ఎండ్ ఫర్ astronomers or astrophysics. Hello everyone, వెల్కమ్ టు ది ఆర్ఆర్ఆర్ షో, రా అండ్ రియల్ విత్ రోహిత్. స్పేస్ అంటేనే ఒక మిస్టరీ. కొన్ని లక్షల సంవత్సరాల క్రితం ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది, అండ్ ఇంకా లక్షల సంవత్సరాల తర్వాత ఏం జరగబోతుంది అనే ఇన్ఫర్మేషన్ని మొత్తం దాచుంచుకునేదే స్పేస్, అంతరిక్షం. ఆ స్పేస్ సీక్రెట్స్ని రివీల్ చేయడానికి మనతో రెడీగా ఉన్నారు ప్రొఫెసర్ డాక్టర్ శ్రీరామ్, ప్రొఫెసర్ ఆఫ్ ఆస్ట్రానమీ, ఉస్మానియా యూనివర్సిటీలో. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ జంప్ ఇన్ టు ద కాన్వర్జేషన్. బట్ మీరైతే తెలుగులో హైలీ అకంప్లిష్డ్ అండ్ నోటబుల్ పర్సనాలిటీస్ని టచ్ చేస్తే, వాళ్ళతో కొంచెంసేపు టైం స్పెండ్ చేస్తే వచ్చే రా అండ్ రియల్ కాన్వర్జేషన్ కోసం లేజీ మసిల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నంతసేపు మీకేమనిపిస్తుందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. హలో ప్రొఫెసర్ శ్రీరామ్ గారు, వెల్కమ్ టు ది ఆర్ఆర్ఆర్ షో, రా అండ్ రియల్ విత్ రోహిత్. ఎట్లా ఉన్నారండి? ఐఎమ్ ఫైన్ రోహిత్, హౌ ఆర్ యూ? యా, నేను కూడా బాగున్నానండి. ఇవాళ క్లాసెస్ని మాన్పించి అనవసరంగా ఇక్కడ వచ్చిన అంటారా? ఎలా లేదు, ఇట్స్ గుడ్. ఐఎమ్ హియర్ అండ్ గివింగ్ అ టాక్ ఆన్ దిస్. ఐఎమ్ హ్యాపీ. సో రీసెంట్గా ఒక డిస్కవరీ అయిందండి, అంటే న్యూస్లో కూడా వచ్చింది. వేరే ప్లానెట్ నుంచి మనకు ఒక ప్రూఫ్ దొరికింది, అక్కడ లైఫ్ ఉంది అన్నట్టు ఒక సిగ్నల్ అయితే వచ్చింది. అంటే ఇప్పటి వరకు కూడా మనం అనుకుంటూ ఉన్నాం కదా, వేరే ప్లానెట్స్లో లైఫ్ ఉంది, మనమే కాదు వేరే చోట కూడా ఉన్నారు జీవులు అని చెప్పి మనం అనుకున్నాం. ఇప్పటి వరకు అనుకున్నది ఏంటి, అంటే ఇప్పుడు దొరికిన ప్రూఫ్ ఏంటి? ఇంతకుముందు ఈ సిగ్నల్ రీసెంట్లీగా వన్ ఆఫ్ ద ఎగ్జో ప్లానెట్ నుంచి విచ్ ఈజ్ ఆర్బిటింగ్ అనదర్ స్టార్, వేరే స్టార్ చుట్టూ అది తిరుగుతుంది. అండ్ టెంపరేచర్ వైజ్ కింద లేకపోతే డిస్టెన్స్ కన్సిడర్ చేసుకుంటే ఇట్ ఈస్ లైక్ సన్ ఎర్త్ కన్ఫిగరేషన్ లాగా ఉంది. అక్కడి నుంచి కొన్ని కెమికల్స్ మాకు దొరికినాయి అండ్ ఆ కెమికల్స్ని మనం బయోసిగ్నేచర్స్ అంటాం. సో ప్రీవియస్లీ ఇలాంటి బయోసిగ్నేచర్స్ మాకు ఎప్పుడు దొరకలేదు, కానీ ఇది ఫస్ట్ టైం మనకి అంత స్ట్రాంగ్ సిగ్నల్ రావటం. కానీ ఇక్కడ ఒక చిన్న క్లారిఫికేషన్ ఇవ్వటం చాలా ఇంపార్టెంట్. కొన్ని గ్యాసెస్ ఏంటంటే న్యాచురలీగా జియో యాక్టివిటీ లేకపోతే ప్లానెట్ యాక్టివిటీకి కూడా ఆ బయోమార్కర్స్ వస్తాయి. కొన్ని గ్యాసెస్ రావడానికి లైఫ్ ఫామ్ అవటం వల్ల చాలా ఇంపార్టెంట్. సో దాన్ని అబయోటిక్, ప్రిబయోటిక్ అంటాం మేము. సో అబయోటిక్ ఫీచర్స్ ఏంటంటే ఇట్ క్యాన్ గెట్ ఆటోమేటిక్లీ ఫ్రమ్ ద ప్లానెట్ జియాలజీ. సో గ్యాస్ ఆ లైఫ్ ఉండటం అవసరం లేదు. సో ఈ సిగ్నల్ ఇది బౌండరీలో ఉంది. ఇది అబయోటికా ప్రీబయోటికా ఇప్పటి వరకు మాకు తెలియదు. సో వీ నీడ్ మోర్ అబ్జర్వేషన్స్. ఓకే, ఇది డిటెక్ట్ అయింది JWST టెలిస్కోప్. రీసెంట్లీ 3-4 years బ్యాక్ లాంచ్ అయింది కదా JWST 6.5 meter టెలిస్కోప్. సో అక్కడి నుంచి స్పెక్ట్రమ్ తీసారన్నమాట.
జేమ్స్ వెబ్ టెలిస్కోప్. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ నుంచి అది స్పెక్ట్రమ్ తీశారు. దాంట్లోంచి మనకి ఈ పర్టిక్యులర్ స్పెక్ట్రల్ లైన్ వచ్చింది. అండ్ దట్ వాస్ ఫెంటాస్టిక్ యాక్చువల్లీ. వి వర్ రియల్లీ షాక్ దట్ అక్కడి నుంచి మనకు వచ్చింది అని ఆ సిగ్నల్. సో, సడెన్‌లీ న్యూస్ ఏమొచ్చేసిందంటే లైఫ్ ఉంది. అక్కడ లైఫ్ ఫార్మ్స్ ఉన్నాయి. అయన్నీ అన్నారు గానీ, పర్టిక్యులర్‌లీ ఈ స్పెక్ట్రల్ క్యారెక్టరిస్టిక్స్ స్టడీ చేస్తే ఇది అబయాటికే ఉండొచ్చు. ఫ్యూచర్ అబ్జర్వేషన్స్ చేస్తే గనక మనకి అది అబయాటికా, ప్రీబయాటికా, అక్కడ లైఫ్ ఫార్మ్ ఉందా? ఎందుకంటే ఎక్స్‌పెరిమెంట్స్ చూస్తే ఇది మనం జియాలజీ నార్మల్ గ్యాస్ ఇంటరాక్షన్ వల్ల కూడా మాకు ఆ సిగ్నల్స్ రావచ్చని ప్రూఫ్ ఉంది. సో, అది నిజంగా లైఫ్ తోటొచ్చిందంటే ఫ్యూచర్ అబ్జర్వేషన్స్ కావాలి. మళ్ళీ ఒకసారి అంటే స్పెక్ట్రమ్ స్టడీస్ చేస్తే మనకి అది తెలుస్తది. అండ్ గెట్టింగ్ ఎ స్పెక్ట్రమ్ ఫ్రమ్ ఎ ఎక్సోప్లానెట్ ఈస్ నాట్ సో ఈజీ. ఇట్స్ వెరీ డిఫికల్ట్ జాబ్. ఓకే. ఎందుకంటే ఆ ప్లానెట్ స్టార్సే బాగా చిన్నగా కనపడతాయి. దాంట్లోంచి చిన్న ప్లానెట్. ఇట్స్ లైక్ ఎర్త్ ఆర్ లైక్ 10 టైమ్స్ ఆఫ్ ఎర్త్ ఆర్ 20 టైమ్స్ ఆఫ్ ఎర్త్. ఇట్స్ ఎ వెరీ స్మాల్ ఆబ్జెక్ట్. అక్కడి నుంచి ఆ స్మాల్ ప్లానెట్ నుంచి ఆ లైట్ కలెక్ట్ చేయడం అనేది అది పెద్ద బిగ్ టాస్క్. మనం కంప్లీట్ లైట్ కూడా స్టడీ చేయట్లేదు. లైట్‌లో చిన్న ఒక 0.1% లైటే మనం ఆ స్పెక్ట్రల్ లైన్‌లో చదువుతున్నాం. సో, ఆ లైన్ సెన్సిటివిటీ చాలా ఇంపార్టెంట్ మనకి. సో, ఫ్యూచర్ అబ్జర్వేషన్స్‌లో మాకు తెలుస్తది అది ఏంటి అని. సార్ 1977లో ఒక సిగ్నల్ వచ్చింది ఔటర్ స్పేస్ నుంచి. అప్పటి వరకు ఏం రాలేదు. ఒక 72 సెకండ్స్ వరకు అది లాస్ట్ అయిందంట ఆ సిగ్నల్. యెస్. ఏమొచ్చింది సార్ ఆ సిగ్నల్‌లో ఇన్ఫర్మేషన్? రోహిత్, దిస్ ఈస్ ఎ ఎగ్జాక్ట్ క్వెషన్ యూ ఆస్క్డ్. థాంక్ యూ ఫర్ ఆస్కింగ్ దిస్ క్వెషన్. ఎందుకంటే దేర్ ఈస్ ఎ బజ్ గోయింగ్ ఆన్ రైట్ నౌ. ఎందుకంటే ఒక కామెట్ వచ్చింది మన సోలార్ సిస్టమ్‌లో. 3I అట్లాస్ అనే కామెట్ వచ్చింది. అండ్ పీపుల్ ఆర్ కనెక్టింగ్ దిస్ 3I అట్లాస్ కామెట్ విత్ ద వావ్ సిగ్నల్. సో, నేను చెప్తాను. వావ్ సిగ్నల్ వచ్చింది 1977 ఆగస్ట్ 15, 1977లో వచ్చింది. ఆ డైరెక్షన్ ఎక్కడంటే మన గ్యాలక్సీ సెంటర్ దగ్గర నుంచి వచ్చిందన్నమాట అది. ఓకే. సో, అండ్ ఇట్ లాస్టెడ్ ఫర్ ఎ వెరీ లాంగ్ టైమ్ కంపేర్డ్ టు అదర్ సిగ్నల్స్. ఓకే. అదర్ సిగ్నల్స్ ఆర్ బ్యాక్‌గ్రౌండ్ అంటే నాయిస్ మాట. దేర్ ఈస్ నథింగ్. ఇది వచ్చింది 72. మళ్ళీ ఆ రేడియో టెలిస్కోప్‌ని అక్కడ తిప్పాం గానీ మనకేం సిగ్నల్స్ రాలే. ఫ్రీక్వెన్సీ ఎలా వచ్చింది? మీరు కరెక్ట్‌గా ఫ్రీక్వెన్సీ నోట్ చేస్తే ఇట్ ఈస్ 1420 హెర్ట్జ్. దట్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఎ లాంగ్వేజ్ ఆఫ్ అవర్ గ్యాలక్సీ మాట. ఆ సిగ్నల్ ఎప్పుడొస్తది తెలుసా? 1420 హెర్ట్జ్ సిగ్నల్ వెన్ హైడ్రోజన్ ఉంది కదా! మన హోల్ గ్యాలక్సీలో చాలా హైడ్రోజన్ గ్యాస్ ఉంది. ఆ హైడ్రోజన్ గ్యాస్ ఈ 1420 హెర్ట్జ్‌లో ఆ రేడియేషన్‌ని ఎమిట్ చేస్తది. ఓకే. సో, మేబీ పీపుల్ థింక్ దట్ ఓకే వచ్చింది ఏలియనా? నో. ఐ డోంట్ థింక్ దట్ ఇట్స్ ఏలియన్ టెక్నాలజీ బికాస్ 1420 హెర్ట్జ్ ఇట్ క్యాన్ కమ్ ఫ్రమ్ హైడ్రోజన్ గ్యాస్. అండ్ చాలా స్టడీస్ ఉన్నాయి హైడ్రోజన్ గ్యాస్ పైన, 1420 హెర్ట్జ్ పైన. పూణేలో పెద్ద వరల్డ్ లార్జెస్ట్ టెలిస్కోప్ రేడియో టెలిస్కోప్ మన పూణేలో ఉంది ఇప్పుడు. జిఎంఆర్‌డి అని జాయింట్ మెటర్ రేడియో టెలిస్కోప్. సో, ఆ టెలిస్కోప్ ఏంటంటే ఈ 1420 హెర్ట్జ్‌లోనే ఎక్కువ గ్యాలక్సీస్‌ని స్టడీ చేస్తది. బేసిక్ రీజన్ ఏంటంటే హైడ్రోజన్ ఎక్కువుంది కాబట్టి గ్యాలక్సీలో. సో, వి స్టడీ హైడ్రోజన్ అండ్ దెన్ ఓన్లీ వి క్యాన్ నో వెదర్ ద షేప్ ఆఫ్ గెలాక్సీ ఈస్ స్టడీడ్ బై దిస్ పర్టిక్యులర్ సిగ్నల్. మన గ్యాలక్సీ రొటేట్ అవుతుందా లేదా? మనకి ఎన్ని స్పైరల్ ఆర్మ్స్ ఉన్నాయి? అక్కడ ఎంత గ్యాస్ ఉంది? ఇయన్నీ మనం ఎక్కువ స్టడీ చేసేది 1420 హెర్ట్జ్. సో, యాక్సిడెంటలీగో లేకపోతే ఎగ్జాక్ట్‌లీ ఇఫ్ ఐ కెనాట్ రూల్ ఔట్. ఓకే. ఐ కెనాట్ రూల్ ఔట్ బికాజ్ ఇట్స్ స్టాండర్డ్ ఆఫ్ లైక్ 72 సెకండ్స్. బట్ దట్ సిగ్నల్ ఈస్ 1420 హెర్ట్జ్ అండ్ గ్యాలక్సీలో హైడ్రోజన్ ఉంది కాబట్టి ఆ సిగ్నల్ లిమిట్. నౌ ఇప్పుడేమైందంటే రీసెంట్లీగా లాస్ట్ 4, 5 మంత్స్ నుంచి మీరు చూస్తూనే ఉండొచ్చు. న్యూస్‌లో గానీ, న్యూస్ పేపర్‌లో గానీ, లేకపోతే ఆన్‌లైన్‌లో గానీ మీరు చూస్తూ దేర్ ఈస్ ఎ కామెట్ విచ్ కేమ్ 3I అట్లస్ అని. ఈ 3I అట్లస్ కూడా సేమ్ అదే డైరెక్షన్‌లో నుంచి వస్తుందంట ఇప్పుడు మనకి. అప్పుడు 1977లో వచ్చిన సిగ్నల్. ఆ! ఏ డైరెక్షన్‌లో వచ్చింది? అదే డైరెక్షన్ నుంచి మనకి 3I అట్లస్ వితిన్ 9 డిగ్రీ సర్కిల్ ఏరియా తీసుకుంటే స్కైలో అదే డైరెక్షన్‌లో వచ్చింది. సో, ఈజ్ ఇట్ ఎ కోయిన్సిడెన్స్ ఆర్ నాట్? నౌ పీపుల్ ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. అదే డైరెక్షన్ నుంచి ఎందుకొచ్చింది ఇది? ఇది ఎందుకంటే చాలామంది ఏమంటున్నారంటే అది ఏలియన్ టెక్నాలజీ ఈ 3I అట్లస్ మన సోలార్ సిస్టమ్‌లో పంపించారు టు ఇమేజ్ ఎవ్రీథింగ్. ఇక్కడ ఎన్ని ప్లానెట్స్ ఉన్నాయి. ఒక పర్ఫెక్ట్ ఆర్బిట్‌లో వస్తుంది అది. యాక్చువల్లీ ఆర్బిట్ ఎంత రేర్ తెలుసా ఆర్బిట్? లైక్ 10⁻−10 ప్రాబబిలిటీ అంటే అసలు ఉండకూడదు ఆ ఆర్బిట్ ఆ కామెట్‌కి. అంత రేర్‌గా వస్తుంది. ఆ ఆర్బిట్ ఎలా ఉందంటే అది ఎర్త్‌ని ఇమేజ్ చేసుకుంటది, వీనస్‌ని ఇమేజ్ చేసుకుంటది, మార్స్‌ని ఇమేజ్ చేసుకుంటది, జూపిటర్‌ని ఇమేజ్ చేసుకుంటదంట. అక్కడ కెమెరా పెడితే గనుక. ఇట్ విల్ ఇమేజ్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్. ఇన్నర్ ప్లానెట్స్ అన్నీ ఇమేజ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇమేజ్ చేయడం అంటే అంటే కనిపిస్తుంది. అక్కడ దాంట్లో కెమెరా ఉంటే గనుక అది ఏలియన్ టెక్నాలజీ అస్యూమ్ చేస్తే దాంట్లో కెమెరా ఉంటే ఇయన్నీ ఇమేజ్ చేసుకొని
అది ఒక హైపర్బాలిక్ ఆర్బిట్ నుంచి వస్తుంది. అది మంచిగా ఇమేజ్ చేసుకొని మళ్ళీ బయటికెళ్ళిపోతది. సోలార్ సిస్టమ్ నుంచి బయటికి. ఇట్ విల్ నాట్ స్టే హియర్. సో, ఇది అదే డైరెక్షన్ నుంచి ఎందుకు రావాలని పెద్ద బజ్ నడుస్తుంది. సో, అది కామెట్ సూర్యుడికి చాలా దగ్గరుంటది. పెరిహీలియన్ మేబీ అరౌండ్ డిసెంబర్ 2025కి దగ్గరకొస్తదంట. దగ్గరికి వచ్చినప్పుడు మనకి ఇమేజింగ్ బాగా అవుతది ఆ కామెట్‌కి. అన్ని ఫోటోగ్రాఫ్స్ తీయటం, స్పెక్ట్రమ్స్ తీయటం, ఇంకా కోర్ సైజ్ ఎంతుంది, ఎంత మాస్ ఉంది, ఎంత గ్యాస్ ఉంది. ఇంకోటేంటంటే ఈ కామెట్‌కి చాలా నిక్కల్ ఉంది యాక్చువల్లీ. ఇట్స్ వెరీ రేర్ దట్ కామెట్ హ్యాస్ లాట్ ఆఫ్ నిక్కల్. ఐరన్ ఉంటది గానీ నిక్కల్ ఈజ్ లైక్ ఎ ఇండస్ట్రియల్ ప్రొడక్ట్. నిక్కల్ ఈజ్ ఎ ఇండస్ట్రియల్ ప్రొడక్ట్. సో, అంత నిక్కల్ ఎక్కడి నుంచొచ్చింది? ఏదైనా గ్రహం నుంచి అది విడిపోయి వచ్చిందా? సో, పీపుల్ ఆర్ బజింగ్ ఇట్ ఔట్. సో, లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. ఇట్లాంటి లాస్ట్ 10 ఇయర్స్‌లో ఓన్లీ 2 కామెట్స్ ఒకటి ఓumuamua అనే ఒక కామెట్ వచ్చింది. దాని తర్వాత బార్కిడ్స్ అనే ఒక కామెట్ వచ్చింది. మేబీ నేమ్స్ ఆర్ దేర్ బట్ అలాంటి 2 కామెట్స్. ఈ కామెట్ స్పెషాలిటీ ఏంటంటే ఇది సోలార్ సిస్టమ్‌కి బిలాంగ్ కావు. దే ఆర్ నాట్ ఫ్రమ్ అవర్ సోలార్ సిస్టమ్. సోలార్ సిస్టమ్ అంటే కావు. మన సన్ ఇంకా చుట్టూ కూడా ఒక పెద్ద ఏరియా క్యూపియర్ బెల్ట్ ఆబ్జెక్ట్స్ కావు. ఈ ఈ ఎక్ ఈ దీస్ ఆర్ కమింగ్ ఫ్రమ్ అదర్ సోలార్ సిస్టమ్స్. ఇట్ ఈస్ ట్రావెలింగ్ ఫ్రమ్ ఫార్ డిస్టెన్స్ అండ్ రీచింగ్ టు అవర్ సోలార్ సిస్టమ్. ఎందుకంటే ఆ ట్రాజెక్టరీస్ ఆర్ వెరీ డిఫరెంట్. అందుకని కొంతమంది ఏమంటున్నారు తెలుసా? దీస్ ఆర్ ఆల్ ఏలియన్ టెక్నాలజీస్. దే ఆర్ సెండింగ్ దిస్ టు స్టడీ అవర్ సోలార్ సిస్టమ్. to map our configuration, to image Venus, Earth, Jupiter ఇక్కడ ఏమైనా ఉన్నాయా లేవా? సో, దే ఆర్ సెండింగ్ ఇట్. ఓకే. సో, హార్వర్డ్ ఒక ప్రొఫెసర్ ఉంటారు. ప్రొఫెసర్ లోబ్ అని. హీ ఈజ్ స్ట్రిక్ట్లీ బిలీవింగ్ దట్ దే ఆర్ ఏలియన్ టెక్నాలజీస్. ఇప్పటి వరకు ఈఎస్ఓ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీయే ఫోటోగ్రాఫ్స్ ఇచ్చింది గానీ, నాసా, జేపీఎల్ ఒక్క ఇమేజ్ కూడా ఇంకా ఇంటర్నెట్‌లో పెట్టలేదు. ఏం స్టడీస్ కూడా ఏం లేదు. సో, దట్ ఈస్ సో ఇంపార్టెంట్ ఫర్ దిస్. ప్లస్ దీంట్లో నేను చెప్పాను కదా! ఇప్పుడు దీంట్లో నిక్కల్ ఎక్కువుంది. నిక్కల్ ఈజ్ ఎ ఇండస్ట్రియల్ ప్రొడక్ట్. సో, అది ఎక్కడి నుంచి వచ్చింది? ప్లస్ ట్రాజెక్టరీ చూడండి. జూపిటర్ నుంచి, మార్స్ నుంచి, ఎర్త్ నుంచి, మళ్ళీ సన్ ఎనకాల ఎళ్ళిపోయి, మళ్ళీ అక్కడి నుంచి షూట్ అవుట్ అవుతుంది. అంటే ఇట్ ఈస్ పర్ఫెక్ట్‌లీ మీరు ప్రాబబిలిటీస్ కాలిక్యులేట్ చేస్తే ఇట్లాంటి ట్రాక్ ఉండటం చాలా చాలా రేర్. నాట్ ఈవెన్ 0.01%. అంత రేర్‌గా ప్లస్ దీనికి పర్ఫెక్ట్ ఒక ఆర్బిట్ ఉంటది గదా! ఆర్బిట్ నుంచి కూడా డీవియేషన్ చూసారంట. అంటే ఎలా తెలుస్తది ఇది ఆర్బిట్ నుంచి డీవియేషన్? సింపుల్‌గా చెప్తా. సన్ ఉంది. సన్ వైపు నేను ఒక కామెట్ వదిలితే ఇది సన్ దగ్గరికి ఎందుకొస్తుంది? సన్ గ్రావిటేషనల్ పుల్ వల్ల వస్తుంది కదా! సో, ఆ ట్రాక్ లేదు. ఆ ట్రాక్ లేదంటే దేర్ ఈస్ సంథింగ్ విచ్ ఈస్ డీవియేటింగ్. అంటే అటు సైడ్ నుంచి ఏదో కంట్రోల్ ఏమైనా కంట్రోల్ చేస్తుందా? సెల్ఫ్ కంట్రోల్డ్ ఉందా ఇది? ట్రాక్‌లో ఎందుకు రావట్లేదు అనేది పెద్ద బిగ్ క్వెషన్ అది. ఇయన్నీ క్వెషన్‌కి ఆన్సర్ ఎప్పుడు దొరుకుద్ది తెలుసా? వెన్ 3i అట్లస్ రీచెస్ క్లోజెస్ట్ టు ద సన్. దెన్ ఓన్లీ వి విల్ నో వెదర్ ఇట్ ఈస్ ఎ న్యాచురల్ థింగ్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ ఎ ఆర్టిఫిషియల్ థింగ్. సో, దట్స్ వై పీపుల్ ఆర్ బజింగ్ ఔట్ ఫర్ దిస్ పర్టిక్యులర్ సోర్స్. ప్లస్ దాంట్లో తెలుసా కార్బన్ డయాక్సైడ్ ఎక్కువుంది చాలా. కార్బన్ డయాక్సైడ్ గ్యాస్ వదులుతా ఉంది అది. సో, అంత కార్బన్ డయాక్సైడ్ ఎలా వచ్చింది? అది కూడా ఒక క్వెషన్ ఉంది. అపార్ట్ ఫ్రమ్ దేర్ ఆర్ అదర్ కొన్ని టెక్నికల్ క్వెషన్స్ ఉన్నాయి. బట్ సింపుల్‌గా చెప్పాలంటే ఇట్ ఈస్ అబ్నార్మల్. సో, ఆ అబ్నార్మాలిటీ ఏంటి? ఎందుకు? అయన్నీ మనకి ఇంకా కపుల్ ఆఫ్ మంత్స్‌లో మనకి రిజల్ట్స్ వస్తాయి. అండ్ ఇందాక మనం ఇంకో ప్లానెట్ గ్రావిటేషనల్ పుల్ అని మాట్లాడుకున్నాం కదా! అటు సైడ్ ఉన్నది సన్‌ది ఏదో గ్రావిటేషనల్ పుల్ అని. అంటే మనం చిన్నప్పుడు కూడా గ్రావిటేషనల్ ఫోర్స్ అది ఇది అని చదువుకున్నాం. బట్ వెరీ రీసెంట్‌లీ నేను 5 ఇయర్స్, 6 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా చదివినప్పుడు అది గ్రావిటేషనల్ ఫోర్స్ కాదు, గ్రావిటేషనల్ వేవ్స్ అని కన్‌క్లూజన్‌కొచ్చింది. యెస్. ఫోర్స్ అంటే గ్రావిటీ అంటే మనం అనుకున్నది ఏంటి? పైకి ఎగిరితే కింద పడతాం. అది కదా గ్రావిటీ. మళ్ళీ వేవ్ ఎక్కడి నుంచి వచ్చింది? చెప్తాను. న్యూటన్ ఫస్ట్ ఇట్ స్టార్టెడ్ విత్ న్యూటన్. ఓకే. ఆఫిషియల్లీగా, సైంటిఫికల్లీగా ఇట్ స్టార్టెడ్ విత్ న్యూటన్. న్యూటన్ ఏమన్నాడు? గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటది. మన ఎర్త్ మూన్‌ని అట్రాక్ట్ చేస్తుంది. అందుకని మూన్ ఆర్బిట్ అవుతుంది. సన్ ఈజ్ అట్రాక్టింగ్ అవర్ ఎర్త్ అండ్ ఎర్త్‌కి ఆర్బిటల్ స్పీడ్స్ ఉన్నాయి కాబట్టి ఎర్త్ తిరుగుతుంది. సో, దేర్ ఈస్ అ ఫోర్స్. కానీ న్యూటన్ ఏం చెప్పలేదు తెలుసా? ఆ ఫోర్స్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ ఫోర్స్ ఎందుకొస్తది? చెప్పలేకపోయాడు. సన్‌కి గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంది. మూన్‌కి కానీ ఎక్కడి నుంచి వచ్చింది? ఏ పార్టికల్ నుంచి వచ్చింది?
ఏ యాటమ్ నుంచి వచ్చింది అది తెలీదు న్యూటన్కి. బట్ లక్కీలీ ఆల్ ద ఫార్ములాస్ ఆర్ గుడ్. అవర్ రాకెట్స్ ఆర్ గోయింగ్ బికాస్ ఆఫ్ ద న్యూటన్స్ థర్డ్ లా, గ్రావిటేషనల్ ఫోర్స్ ఆ సో దిస్ క్వశ్చన్ హ్యాస్ బాదర్డ్ మెనీ పీపుల్ జనరేషన్స్, ఇప్పుడు కాదు జనరేషన్స్ నుంచి, అప్పటి నుంచి దాని తర్వాత కూడా పీపుల్ బాదర్డ్. అసలు గ్రావిటీ ఏంటి? మోస్ట్ riddled force is gravity. Einstein came up in 1900s. He proved that it is not a gravity at all. He told that it is not a gravity at all. అంటే మనం లాగేది గ్రావిటీ గ్రావిటీ ఫోర్స్ కాదు, అది ఫోర్స్ కాదు. ఫోర్స్ అంటే ఇప్పుడు ఇది మైక్ నేను తీస్తున్నా అంటే నాకు మస్కులర్ ఫోర్స్ ఉంది, నేను పెడతాను. సో నేను తింటున్నా, నాకు ఎనర్జీ వస్తుంది, నేను ఫోర్స్ తోటి ఇది పక్కన పెట్టచ్చు. అలాగే గ్రావిటీకి ఏంటి మెకానిజం? న్యూటన్ couldn't tell, many people couldn't tell. So Einstein told that gravity is not force, and it is proved now. Gravity is not a force. Gravity is basically space-time curvature. మాస్ ఇక్కడ ఒక ఫ్లాట్ షీట్ తీసుకోండి, దాంట్లో ఒక బాల్ పెట్టండి, ఏం చేస్తుంది? అది కర్వ్ చేస్తుంది. ఓకే, దట్ కర్వేచర్ ఈజ్ క్రియేటింగ్ ద గ్రావిటీ. దెర్ ఈజ్ నో ఫోర్స్. దట్ కర్వేచర్ ఈజ్ ద గ్రావిటీ. సన్ ఉంది, సో సన్ ఎలా ఉంటే మీరు డోంట్ ఇమాజిన్, సన్ ఈజ్ యాక్చువల్లీ బెండింగ్ ద స్పేస్ అండ్ టైమ్. అండ్ ఇట్ ఈస్ ప్రూవ్డ్ ఇన్ 1920s ఫ్రమ్ వన్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్స్ దట్ సన్ ఈజ్ యాక్చువల్లీ బెండింగ్ ద స్పేస్ ఆఫ్. మెర్కురీ ఉంది, ఫస్ట్ ప్లానెట్ ఆఫ్ అవర్ సోలార్ సిస్టమ్. మెర్కురీ ఆర్బిట్ సర్కిల్ కాదు, మెర్కురీ ఆర్బిట్ చాలా ర్యాండమ్గా వెళ్తుంది తెలుసా. రోజెటీ ఆర్బిట్స్ అంటాం. మెర్కురీ ఇలా 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 జలేబీ లాగా తిరుగుద్ది మెర్కురీ చెప్పాలంటే. న్యూటన్ థియరీ couldn't explain the Mercury orbit, whereas Einstein theory, general theory of relativity, explained it. Okay, now next question, whether it is a wave or it is a particle. ఇది కూడా ఉంది, గ్రావిటీ ఒక పార్టికల్. లైక్ రేడియేషన్స్లో మనకు ఫోటాన్స్ వస్తాయి కదా పార్టికల్ లాగా, అలాగే గ్రావిటీ వేవా పార్టికలా? సో ఐన్స్టీన్ థియరీ టోల్డ్ ఇట్ ఈస్ అ వేవ్. సో రీసెంట్లీ 2015-2014లో సో పీపుల్ బిల్ట్ a very long some detectors, LIGO detectors, laser interferometer gravitational observatory అని పెద్ద డిటెక్టర్స్ బిల్డ్ చేసి, సో వాట్ దే అబ్జర్వ్ దట్ వెన్ టూ బ్లాక్ హోల్స్ ఆర్ వెరీ క్లోజ్, సో దే ఆర్ ఆర్బిటింగ్ వెరీ ఫాస్ట్. అండ్ దగ్గరికి వస్తా కొద్దీ ఏమవుతుందంటే ఆ స్పేస్ టైంలో రిపెల్స్ అయినాయి. ఇప్పుడు వాటర్ తీసుకోండి, ప్లెయిన్ వాటర్, స్టాండింగ్ వాటర్ తీసుకుని ఒక పెద్ద రాయి వేయండి, ఏమవుతుంది? రిపెల్స్ ఏర్పడతాయా లేవా? అనా పాండ్లో ఒక రాయి వేస్తే రిపెల్స్ ఏర్పడతాయా లేవా? సేమ్ థింగ్ హ్యాపన్స్ ఇన్ స్పేస్. వెన్ టూ బ్లాక్ హోల్స్ వెన్ దే మర్జ్, దగ్గరికి వచ్చి మర్జ్ అయిపోతాయి, అప్పుడు ఒక రిపెల్స్ అని క్రియేట్ అవుతాయి. వాటిని మనం ఏమంటాం? గ్రావిటేషనల్ వేవ్స్ అంటాం. ఆ వేవ్ ట్రావెల్ అయ్యి ఈ డిటెక్టర్స్కి హిట్ అవుతుంది, అప్పుడు మనం డిటెక్ట్ చేస్తాం, అండ్ ఇట్ ఈస్ రైట్. సో గ్రావిటీ ఈజ్ స్పేస్ టైమ్ కర్వేచర్ అనేది ఇది స్ట్రాంగ్ ఎవిడెన్స్. అందుకని గ్రావిటేషనల్ వేవ్ గ్రూప్కి ఫర్ దిస్ స్టడీ పీపుల్ హ్యావ్ గివెన్ నోబెల్ ప్రైజ్ ఫర్ ఇట్. అంటే మనం లాగేది పుల్ ఫోర్స్ కాదు, ఇట్స్ స్పేస్ టైమ్ కర్వేచర్. యు ఆర్ బెండింగ్ యువర్ స్పేస్ టైమ్, దట్స్ వై ఇట్ ఈస్ అట్రాక్టింగ్. అర్త్ ఈస్ బెండింగ్ ఇట్స్ నియర్. అవును, అర్త్ ఈస్ బెండింగ్ నియర్ బై ఇట్స్ స్పేస్ టైమ్. అర్థమైందా? ఇప్పుడు మీ జీపీఎస్ నేను చెప్పాను కదా, జీపీఎస్ టెక్నాలజీ క్యాలిక్యులేట్స్ దిస్ కర్వేచర్. లేకపోతే మీ పొజిషన్ ఒక 10-20 feet జరపాల్సి వస్తుంది నేను, కర్వేచర్ని కన్సిడర్ చేయకపోతే. కర్వేచర్ని కన్సిడర్ చేస్తేనే మీది కరెక్ట్ జీపీఎస్ పనిచేస్తుంది, లేకపోతే జీపీఎస్ మీది తప్పు. అలాగే ఎన్నో శాటిలైట్స్, నాసా హ్యాస్ స్పెండ్ మెనీ శాటిలైట్స్ టు స్టడీ వెదర్ ద గ్రావిటీ అర్త్ హ్యాస్ కర్వేచర్ ఆర్ నాట్, అండ్ ఇట్ ఈస్ రైట్ దట్ అర్త్ ఈస్ కర్వేచర్, సన్ హ్యాస్ కర్వేచర్. ఎవ్రీథింగ్ ఇన్ దిస్ యూనివర్స్ విచ్ ఈస్ మ్యాసివ్, ఇట్ విల్ బెండ్ ఇట్ స్పేస్ అండ్ టైమ్. ఇట్స్ నాట్ స్పేస్, టైం కూడా బెండ్ అయిపోతుంది. మీ క్లాక్ ఇప్పుడు 5:10 అయింది కదా, అక్కడికి వెళ్తే డిఫరెంట్ టైం, ఇట్ విల్ స్లో డౌన్. సో దట్ ఈస్ రైట్. న్యూటన్ థియరీ cannot explain the clocks, but Einstein theory explained the clocks. It is the fabrication of the space time, it is bending of the space time which creates gravity, and gravity is not a force. సరే, ఇందాక మీరు చెప్తున్నారు కదా అది ఎక్కడి నుంచో వస్తుంది గ్యాలక్సీ నుంచి అని చెప్పి, నాకు చాలాసార్లు డౌట్ వస్తుంటుందండి. అంటే మన ఎంత పెద్దదండి మన యూనివర్స్, తెలిసిన యూనివర్స్, స్టార్ట్ ఫ్రమ్ ఎర్త్, మన సోలార్ సిస్టమ్ నుంచి స్టార్ట్ చేస్తే
ఎంత పెద్దగుంది అసలు? అసలు ఊహించుకోవచ్చా? అసలు ఊహించుకోనంత ఉందా? యాక్చువల్లీ ఊహించుకోలేము. అంత పెద్ద యూనివర్స్ మనది. నేను నంబర్స్ గనుక చెప్తే మీరు ఇంకా క్యాలిక్యులేటర్స్ కూడా ఆపేస్తారు. కంప్యూటర్స్ కూడా ఆగిపోవాలి. అంత పెద్ద నంబర్స్ ఉన్నాయి. మన సన్ ఉంది. మన సోలార్ సిస్టమ్ సైజ్ తీసుకుంటే ఆల్మోస్ట్ 40 పార్సెక్స్ అని అంటాం. సింపుల్ 40 పార్సెక్. మన గ్యాలక్సీ సైజ్ చూసుకుంటే ఇట్స్ లైక్ 60,000 కిలో పార్సెక్. 60,000 పార్సెక్. పార్సెక్ ఈజ్ లైక్ 3.26 లైట్ ఇయర్స్. 1 light year is like 10 power 18 10 power 18 kilometers రఫ్లీగా 10 power 16 17 కిలో 10 power 17 కిలోమీటర్స్. అంటే 10 పక్కన మీరు ఇంకా 17 జీరోస్ పెట్టాలి. ఓకే, అర్త్లో మనం అది ఇమాజిన్ కూడా చేయలేం, అంత పెద్ద డిస్టెన్స్. మన సోలార్ సిస్టమ్ ఈజ్ 40 పార్సెక్, 40 into 10 power 17 కిలోమీటర్స్. మన గ్యాలక్సీ సైజ్ ఈజ్ 60 కిలో పార్సెక్, 60,000 తర్వాత 10 power 17 కిలోమీటర్స్. ఓకే, లైట్ ఇక్కడి నుంచి అక్కడ వెళ్ళటానికి కూడా మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ తీసుకుంటుంది ఇక్కడి నుంచి ఎడ్జ్కి వెళ్ళటానికి. మన గ్యాలక్సీలో ఆల్మోస్ట్ 10 power 10 10 power 12 స్టార్స్ ఉన్నాయి మన గ్యాలక్సీలో. మనది పెద్ద గ్యాలక్సీ కాదు తెలుసా, ఇట్స్ యావరేజ్ సైజ్ గ్యాలక్సీ. మన సన్ కూడా యావరేజ్ సైజ్ స్టార్, వెరీ యావరేజ్ సైజ్ స్టార్. యాక్చువల్లీ మీరు సన్ పక్కన స్టార్స్ చూస్తే ఒక 40-50 స్టార్స్ చూస్తే సన్ ఈజ్ బిగ్, మిగతా అన్ని చిన్న చిన్న స్టార్స్. ఓకే, సన్ ఈజ్ బిగ్, కానీ చిన్న చిన్న స్టార్స్ కూడా చూసాం కదా. కొన్ని దాంట్లో మనకి ఎగ్జో ప్లానెట్స్ అవన్నీ దొరికినాయి. మన నియరెస్ట్ స్టార్ ప్రాక్సిమా సెంటారీ. 5 years బ్యాక్ ఒక బ్రిటిష్ గ్రూప్ దే ఫౌండ్ దేర్ ఆర్ 3 planets with the Proxima Centauri. 2 or 3 exoplanets are there. People are studying the planetary geology, spectrums, lines ఏమైనా వస్తున్నాయా, బయోసిగ్నేచర్స్ ఏమైనా ఉందా అవన్నీ చదువుతున్నారు. బికాస్ ఐ టోల్డ్ యూ దెర్ ఇస్ అ డిఫికల్టీ ఇన్ క్యాప్చరింగ్ ద సిగ్నల్స్. అది ఉంటే బాగుంటుంది. నౌ కమింగ్ టు ఇలాంటి ఎన్ని ఇప్పుడు వరకు విజిబుల్ యూనివర్స్లో మీరు చూస్తే కనుక 10 power 11 to 10 power 12 గ్యాలక్సీస్ ఉన్నాయి. 10 power 12 అంటే అందులో ఎన్ని సన్స్ ఉండొచ్చు, ఎన్ని సన్స్ ఉండొచ్చు, ఎన్ని ప్లానెట్స్ ఉండొచ్చు, ఎన్ని మూన్స్ ఉండొచ్చు, మీరు ఇమాజిన్ కూడా చేయలేరు. అండ్ యూ విల్ స్టాప్, యువర్ బ్రెయిన్ విల్ స్టాప్ థింకింగ్ దేర్. అంటే అక్కడ నుంచి లైట్ వచ్చిన దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేసినారా ఏంటి నంబర్ ఇవన్నీ ఇమేజింగ్స్ తోటి ఎన్ని గ్యాలక్సీస్ ఈ ఏరియాలో ఎన్ని గ్యాలక్సీస్ ఉన్నాయి, సో దాంతో వేరే ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ కౌంటేబుల్. ఇంకా దేర్ ఆర్ సమ్ హిడెన్ గ్యాలక్సీస్ ఆల్సో. దిస్ ఈజ్ అబ్జర్వ్డ్ యూనివర్స్. ఇవన్నీ నంబర్ అబ్జర్వ్డ్ యూనివర్స్. దేర్ ఈజ్ అ యూనివర్స్ విచ్ వీ కెనాట్ సీ బికాస్ ఆ లైట్ ఇంకా రాలేదు మన దగ్గరికి. ఓకే, ఆ లైట్ మన దగ్గరికి ఇంకా రాలేదు. రీసెంట్లీ JWST లాంచ్ అయిన తర్వాత దే హ్యావ్ డిటెక్టెడ్ ఎ వెరీ యంగ్ గ్యాలక్సీస్. అంటే ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ ఎట్ ఏ వెరీ లార్జ్ డిస్టెన్స్, చాలా దూరంగా ఉంది. మన యూనివర్స్ ఏజ్, అబ్జర్వేబుల్ యూనివర్స్ ఏజ్ మీరు తీసుకుంటే క్లోజ్ టు 14 billion years. 14 into 10 power 9, 14 billion years. ఆ లైట్ సిగ్నల్ ఆ గ్యాలక్సీ నుంచి ఆ లైట్ సిగ్నల్ అంటే ఆ గ్యాలక్సీ ఎప్పుడు పుట్టిందంటే జస్ట్ 300 million years. వెన్ యూనివర్స్ వాజ్ జస్ట్ 300 million years అప్పుడు పుట్టింది. అప్పటి నుంచి సిగ్నల్ వచ్చింది. సో ఇట్స్ అ బిగ్ యూనివర్స్. ఓకే, ఐ కెనాట్ గివ్ యూ ఎ నంబర్ ఆల్సో. నంబర్ వెళ్ళిపోతే ఇట్స్ 10 power 9, 10 power 10, 10 power 12, 10 power 13, 10 power 15. ఇది అబ్జర్వేబుల్ యూనివర్స్. అండ్ అవర్ యూనివర్స్ ఈజ్ యాక్సలరేటింగ్. అంటే కొన్ని ఫోటాన్స్ ఇంకా మన దగ్గరికి రాలేదు, చాలా లైట్ మన దగ్గరికి రాలేదు, అక్కడ ఏముందో మనకి తెలియదు. సో ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్, ఇట్స్ అ వెరీ వెరీ బిగ్ థింగ్. అంటే మన పురాణాల్లో కూడా ఉంటుంది కదండి మల్టీవర్స్. ఇప్పుడంటే సైంటిస్టులు మల్టీవర్స్ థియరీ అది ఇది అని అంటున్నారు. ఇప్పుడు మనకి ఏదైతే అబ్జర్వబుల్ యూనివర్స్ ఉందో ఇంత ఉంది కదా, అట్లాంటిది అబ్జర్వబుల్ యూనివర్స్ ఇంకొకటి ఉంది. అట్లా మల్టీవర్స్ థియరీ అని మనకు దానికి అన్నిటికీ అధిపతి కృష్ణుడు అని అంటారు. అవును, బట్ సైంటిఫిక్ కమ్యూనిటీలో మీరేమంటారు అసలు దీని గురించి? సైంటిఫిక్ కమ్యూనిటీలో దేర్ ఆర్ అట్లీస్ట్ 2 very good theories which supports this multi universe concept. ఒకటి మీరు తీసుకుంటే ఒకటి ఇన్ఫ్లేషన్ థియరీ ఉంటుంది కాస్మాలజీలో. అది ఏమంటుందంటే వెన్ బిగ్ బ్యాంగ్ మన యూనివర్స్ ఒక పాయింట్ ఉండేది, అది సడన్లీ బ్లాస్ట్ అయింది. బ్లాస్ట్ అయిన తర్వాత ఏమైందంటే సడన్లీగా యూనివర్స్ ఎక్స్పాండ్ అయింది వెరీ ఫాస్ట్. అండ్ బట్ ద ఎక్స్పాన్షన్ వాజ్ లైక్ 10 power minus 32 seconds, not even 1 second.
10⁻32 సెకండ్స్‌కి అది ఎక్స్‌పాన్షన్ అయిపోయింది. కానీ ఈ ఎక్స్‌పాన్షన్ యూనిఫార్మ్‌గా లేదు. ద థియరీ సేస్ దట్ ఆ ఎక్స్‌పాన్షన్ ఏంటంటే కొన్ని చోట్ల ఎక్స్‌పాన్షన్ అయింది. కొన్ని చోట్ల ఇంకా దూరం వెళ్ళిపోయింది. కొన్ని చోట్ల ఆగిపోయింది. కొన్ని చోట్ల సో ర్యాండమ్‌గా ఇది ఎక్స్‌పాన్షన్ అయింది. ఈ ర్యాండమ్‌నెస్ వల్ల ఒక్కొక్క చోట ఒక్కొక్క యూనివర్స్ క్రియేట్ అయింది అని అంటారు. అక్కడ అన్ని చోట్ల లాస్ కూడా సేమ్ ఉండవు. ఈ ఫండమెంటల్ కాన్స్టెంట్స్ ఉంటాయి కదా! స్పీడ్ ఆఫ్ లైట్, ప్లాంక్స్ కాన్స్టెంట్, మాస్ ఆఫ్ ప్రోటాన్ అది కూడా వేరీ అవ్వచ్చు అని ఆ థియరీ ప్రొడిక్ట్ చేస్తది. ఓకే. ఈ ఎక్స్‌పాన్షన్ ఎందుకు కావాలి అని అడిగితే గనుక రీజన్ ఈజ్ ప్రెజెంట్ స్ట్రక్చర్, ప్రెజెంట్ గ్యాలక్సీ డిస్ట్రిబ్యూషన్ చూసుకున్నా, స్టార్స్ డిస్ట్రిబ్యూషన్ చూసుకున్నా అయన్నీ యూనివర్స్ చాలా స్మూత్‌గా ఉంది. అన్ని మీరు ఏ డైరెక్షన్‌లో వెళ్ళండి మీకు గ్యాలక్సీస్ కనపడతాయి. స్టార్స్ కనపడతాయి కదా! ఆ స్మూత్‌నెస్ ఉంది. ఆ స్మూత్‌నెస్ కావాలంటే ఈ ఇన్ఫ్లేషన్ థియరీ కావాల్సిందే. ఓకే. సో, ఈ కానీ ఈ ఇన్ఫ్లేషన్ ఏంటంటే అంత స్మూత్ కాదు. కొంచెం కొంచెం ర్యాండమ్‌గా అయింది. ఆ ర్యాండమ్ వల్ల ఒక చోట ఒక యూనివర్స్ క్రియేట్ అయింది. ఒక చోట ఇంకో యూనివర్స్ క్రియేట్ అయింది. అక్కడ లాస్ డిఫరెంట్ అని థియోరిటికల్లీ ప్రెడిక్షన్స్ ఉన్నాయి గానీ, అబ్జర్వేషనల్లీ మనకి ఎట్లాంటి ఎవిడెన్సెస్ ఇప్పటి వరకు లేవు. అంటే లాస్ డిఫరెంట్ అంటే అక్కడ గ్రావిటీ ఉండదు. గ్రావిటీ ఉండదు. లేకపోతే ఇంకా స్ట్రాంగ్‌గా ఉంటదో. దేర్ ఆర్ 3 ఫండమెంటల్ ఫోర్సెస్ ఉన్నాయి కదా! ఇప్పుడు మనకి న్యూక్లియర్ ఫోర్సెస్, వీక్ ఫోర్సెస్, స్ట్రాంగ్ ఫోర్సెస్. ఇక్కడ ఒక మాగ్నిట్యూడ్‌లో ఉండొచ్చు. ఆ యూనివర్స్‌లో వేరే మాగ్నిట్యూడ్ ఉండొచ్చు. సో, వి డోంట్ నో. థియరిటికల్లీ యెస్ ఇట్ ఈస్ రైట్. ఇంకొకటి ఏంటంటే క్వాంటమ్ మెకానిక్స్ ప్రిడిక్ట్స్ మల్టీ యూనివర్స్. మ్యాథమెటికల్లీ చాలా కాంప్లెక్స్‌గా ఉంటది. అంటే సింపుల్‌గా చెప్తాను. స్క్రోడింగర్ క్యాట్ రిడిల్ అని ఉన్నాయి ఒక ప్రాబ్లమ్. సో, స్క్రోడింగర్ అనేది పెద్ద సైంటిస్ట్. ఈజ్ ఎ క్వాంటమ్ మెకానిక్స్ స్క్రోడింగర్ ఈక్వేషన్స్ డిగ్రీ ఎవరైనా క్వాంటమ్ మెకానిక్స్ చదివితే వి స్టార్ట్ విత్ స్క్రోడింగర్ ఈక్వేషన్స్. సో, అతనేమంటాడు దేర్ ఈస్ ఎ క్యాట్. అతనేమంటాడు దట్ క్యాట్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ 2 స్టేట్స్. ఈదర్ ఎ డెడ్ క్యాట్ ఆర్ ఎ అలైవ్ క్యాట్. ఓకే. బట్ వి సీ ఎ అలైవ్ క్యాట్. సో, వేర్ ఈస్ ద డెడ్ క్యాట్? ఇట్ ఈస్ ఇన్ అనదర్ యూనివర్స్. యెస్. ఓకే. సో, ఇదే మీరు ట్రై టు ఇమాజిన్ ఇన్ ఎ వెరీ ఫర్ నంబర్ ఆఫ్ సిస్టమ్స్. సో, ఒక్కొక్క దానికి 2 ఉంటాయి. ఒక్కొక్క దానికి 3 స్టేట్స్ ఉంటాయి. 4 స్టేట్స్ ఉంటాయి. సో, యూ క్రియేట్ మల్టిపుల్ యూనివర్స్ టు కన్జర్వ్ దిస్ క్వాంటమ్ మెకానిక్స్. ఓకే. సో, దట్ ఈస్ ద ఓన్లీ బట్ ఇట్ ఈస్ ఆల్ థియరీ. అబ్జర్వేషనల్లీ మనకి ఇప్పటి వరకు కూడా ఏ ఎవిడెన్స్ లేదు. అన్ని చోట్ల ఫండమెంటల్ కాన్స్టెంట్‌గానే ఉన్నాయి. ఎక్కడ కూడా ఇది బ్రేక్ అవ్వలేదు. సో, ఇట్ ఈస్ జస్ట్ ఎ థియరీ ఫర్ అస్ రైట్ నౌ. ఇంకా మన పురాణాల్లో ఏమైనా వెళ్తే దీనికి ఏమైనా లింక్ దొరకొచ్చేమో. పురాణాల్లో వెళ్తే మోడర్న్ సైన్స్ బిలీవ్స్ ఇన్ ద ఎవిడెన్స్. ఓకే. ఇప్పుడు హాకింగ్ రేడియేషన్ గురించి చెప్పాను కదా! స్టీఫెన్ హాకింగ్ నెవర్ గట్ నోబెల్ ప్రైజ్. మ్యాథమెటికల్ ఈజ్ వెరీ రోబస్ట్ మోడల్. ఇట్ కెన్ ఎక్స్‌ప్లెయిన్ ఎవ్రీథింగ్. కానీ అబ్జర్వేషనల్లీ మనకి ఇప్పటి వరకు ఏ ఎవిడెన్స్ దొరకలేదు. అన్ని నోబెల్ ప్రైజ్ మీరు చూసుకోండి. ఏ నోబెల్ ప్రైజ్ అయినా అబ్జర్వేషన్స్ ఉన్నాయా లేవా? ప్రాక్టికల్ అప్లికేషన్స్ వచ్చినాయా లేవా? వాటికి నోబెల్ ప్రైజ్ ఇస్తారు గానీ థియరీకి నోబెల్ ఐన్‌స్టీన్ నెవర్ గాట్ నోబెల్ ప్రైజ్ ఫర్ జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ. బికాస్ థియరీ కదా. ఇట్స్ ఎ థియరీ. లేట్ 100 ఇయర్స్ తర్వాత అది ఇప్పుడు కరెక్ట్ అయింది. ఇప్పుడు ఎవరెవరు డిటెక్ట్ చేశారు, ఎవరు అబ్జర్వ్ చేశారు జనరల్ థియరీ ఆఫ్ వాళ్ళకి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు కానీ ఐన్‌స్టీన్‌కి ఇవ్వలే. ఐన్‌స్టీన్ గాట్ నోబెల్ ప్రైజ్ ఫర్ సంథింగ్ గాట్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. ఇప్పుడు మీ అన్ని చిప్స్ అన్నీ సిలికాన్ చిప్స్ అయన్నీ బేసిక్‌లీ ఆ థియరీ తోటే నడుస్తాయి. సో, మనకి ఎవిడెన్స్ ఉంటేనే నోబెల్ ప్రైజ్. ఓన్లీ థియరీ అయితే అందుకని మ్యాథ్స్‌ని ఎప్పుడు మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్‌కి నోబెల్ ప్రైజ్ లేవు. యూ హ్యావ్ నోబెల్ ప్రైజ్ ఫర్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఆర్ట్స్, సోషల్ సైన్స్, ఎకనామిక్స్ ఇవన్నీ దానికి ఉన్నాయి. మ్యాథ్స్‌కి ఇవ్వరు తెలుసా వాళ్ళు? బికాస్ అప్లికేషన్ చూపించండి అప్పుడు ఇస్తాం. మ్యాథమెటిక్స్ హ్యావ్ దేర్ ఓన్ ప్రైజ్. ఫీల్డ్ ప్రైజ్ ఫర్ ఎగ్జాంపుల్. సో, దట్ ఈస్ కన్సిడర్డ్ ఎబెల్ ప్రైజ్ ఉంది, ఫీల్డ్ ప్రైజ్ ఉంది. అది మ్యాథమెటిక్స్‌లో ఇస్తారు. కానీ నోబెల్ ప్రైజ్ అప్లికేషన్ ఉందా? అబ్జర్వేషనల్స్ ఉన్నాయా? ఎవిడెన్సెస్ ఉన్నాయా? దెన్ ఓన్లీ దే విల్ గివ్ నోబెల్ ప్రైజెస్. పాడ్కాస్ట్లో ఇక్కడి వరకు వచ్చినారు అంటే మీకు ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నట్టు. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ఇంకొకటి సార్, ఈ ఫిజిక్స్లో చిన్నప్పటి నుంచి మనం ఒక డయాగ్రామ్ నేర్చుకుంటామండి. సోలార్ సిస్టంలో మధ్యలో సన్ ఉంటుంది, చుట్టూ ప్లానెట్స్ తిరుగుతుంటే 2D డయాగ్రామ్లో మనం ఇట్లా సర్కిల్స్ గీస్తాం. బట్ వెరీ రీసెంట్లీ నేను రియలైజ్ అయింది ఏంటంటే అవి చుట్టూ ఒక ఎలిప్టికల్ ఆర్బిట్లో, అంటే ఇమాజిన్ చేసుకుంటే ఒక ఎలిప్టికల్ ఆర్బిట్లో తిరుగుతూ విత్ సర్క్యులర్ కాదు, ఇట్లా హెలికల్ షేప్స్ అంటారు దాన్ని. హెలికల్ షేప్స్. మన ప్లానెట్స్ దాని చుట్టూ తిరుగుతూ, సన్ కూడా అక్కడ లేదు, సన్ కూడా ఇంకా దేని చుట్టూ తిరుగుతుంది. అవును. ఇమాజిన్ చేసుకుంటేనే ఇంత ఎక్కడికి వెళ్తున్నాయి సార్, మనం ఎక్కడికి వెళ్తున్నాం, సన్ ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడికి వెళ్తుంది? రోహిత్ ఐ విల్ గివ్ యూ వెరీ క్లియర్ పిక్చర్.
సన్ యాక్చువల్లీ మన గ్యాలక్సీకి ఒక సెంటర్ ఉంది. ఆ సెంటర్‌లో ఒక బ్లాక్ హోల్ ఉంది. ఓకే. ఎవ్రీ గ్యాలక్సీ సెంటర్ హ్యాస్ ఎ బ్లాక్ హోల్. వాటిని మనం సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్స్ అంటాం. సూపర్ మ్యాసివ్ అంటే 10⁶ సోలార్ మాస్. అంటే 10,00,000 టైమ్స్ ఆఫ్ సన్ కన్నా ఎక్కువ మాస్ అయ్యి సోలార్ మాస్. సో, మన గ్యాలక్సీలో కూడా ఒక సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్ ఉంది అట్ ద సెంటర్. సో, మన సన్ కాకుండా మన అన్ని స్టార్స్ కూడా ఆ బ్లాక్ హోల్ చుట్టే తిరుగుతున్నాం మనం. అర్థమైందా? సో, మన సన్ ఉంది. సన్ చుట్టూ ప్లానెట్స్ ఉన్నాయి. సర్క్యులర్ ఆర్బిట్స్, ఎలిప్టికల్ ఆర్బిట్స్. బట్ సన్ కూడా తిరుగుతుంది. సన్ తోటి మనం కూడా ఎళ్తున్నాం. మనం కూడా తిరుగుతున్నాం. వి టేక్ లైక్ 200 మిలియన్ ఇయర్స్ టు ఆర్బిట్ వన్ సర్కిల్ దాని చుట్టూ అరౌండ్ సో, మనం గ్యాలక్సీ సెంటర్ నుంచి మన సన్‌కి డిస్టెన్స్ 8 కిలో పార్సెక్. ఓకే. అదే మన టోటల్ గ్యాలక్సీ ఎడ్జ్‌కెళ్తే 50-60 కిలో పార్సెక్. మనం 8లో ఉన్నాం. మన ఎడ్జ్ ఎంత 60. సన్ ఎక్కడుంది? 8 కిలో పార్సెక్‌లో ఉంది. ఇంకోటి, సన్ సర్కిల్ ఆర్బిట్‌లో తిరగదు. సన్ ఎలా తిరుగుద్ది తెలుసా? రీసెంట్‌లీ ఒక గయా శాటిలైట్ ఉంటుంది. ఆ శాటిలైట్ డేటా అనాలిసిస్ చేస్తే సన్ ఒక వేవ్ షేప్ లాగా అంటే పైకెళ్తది, మళ్ళీ కిందకొస్తది, మళ్ళీ పైకొస్తది. ఇలా తిరుగుద్ది. ఒక వేవ్ లాగా తిరుగుద్ది. సన్‌కి 3 మోషన్స్ ఉన్నాయి. సన్ హ్యాస్ 3 డిఫరెంట్ వెలాసిటీస్. వన్ ఈజ్ అజిముథల్ వెలాసిటీ అంటే ఇలా తిరిగేది, చుట్టూ తిరిగేది. ఇంకోటి సన్ పైన కింద కూడా వెళ్తది. అందుకనే వేవ్ ఈక్వేషన్. ఒక వేవ్ లాగా తిరుగుద్ది సన్ చుట్టూ, గ్యాలక్సీ సెంటర్ చుట్టూ. ఏ ఫోర్స్ యాక్ట్ చేస్తుంది? ఓన్లీ ఆ బ్లాక్ హోల్‌దే. బ్లాక్ హోల్‌ది అని కాదు. బ్లాక్ హోల్ మధ్యలో మ్యాటర్ కూడా ఉంది కదా! ఓకే. నార్మల్ మ్యాటర్ ఉంది. ఇంకో మ్యాటర్ ఉంటది. డార్క్ మ్యాటర్ అంటారు దాన్ని. ఓకే. సో, సన్ ఈజ్ ఎక్స్‌పీరియన్సింగ్ దట్ డార్క్ మ్యాటర్. డార్క్ ఎందుకన్నామంటే అది కనపడదు. కానీ ఉంది. అది డిటెక్ట్ ఇప్పటి వరకు చేయలే. అంటే డార్క్ మ్యాటర్ ఈజ్ సంథింగ్ వి నో ఇట్ ఈస్ దేర్. కానీ దాన్ని పార్టికల్ ప్రాపర్టీస్ తెలీదు. అంటే ఇది నార్మల్ ప్రోటాన్, ఎలక్ట్రాన్స్ తోటి ఫార్మ్ అయిందా? లేకపోతే ఏదైనా డిఫరెంట్ ఆటమ్ ఏమైనా పార్టికల్ తోటి తయారైంది ఇప్పటి వరకు తెలీదు. కానీ డార్క్ మ్యాటర్ ఉంది. సో, సన్ ఈజ్ ఎక్స్‌పీరింగ్ ఆల్ దోస్ థింగ్స్. సో, సడన్‌లీగా ఇప్పుడు డార్క్ మ్యాటర్ కనిపెట్టే వెంటనే నాసా వోళ్ళు అందరూ సైంటిస్ట్‌లు ఏం అనుకున్నారో తెలుసా? మన సోలార్ సిస్టమ్‌లో కూడా డార్క్ మ్యాటర్ ఉందా లేదా అని స్టార్ట్ చేశారు డిటెక్షన్ కోసం. సో, కాలిక్యులేషన్స్ ఏం చూపించి ఈవెన్ డార్క్ మ్యాటర్ ఉన్నా కూడా అది లెస్ దెన్ 1% ఉంటది. సో, మనం అంత వరీ అవ్వద్దు. సో, ఇట్ ఈస్ ఓకే. సో, డార్క్ మ్యాటర్ ఉంది. సో, సన్ మోషన్ దేనివల్ల వచ్చిందంటే ఆల్ ద విజిబుల్ మ్యాటర్ విచ్ ఈస్ ప్రెజెంట్ బిట్వీన్ ఫ్రమ్ గ్యాలక్సీ సెంటర్ టు సన్ అండ్ దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ డార్క్ మ్యాటర్ విచ్ వీ కెనాట్ సీ. సో, ఈ 2 మ్యాటర్ ఈ సన్ ఆర్బిట్స్‌ని డిఫైన్ చేస్తాయి. దాని చుట్టూ మనం కూడా తిరుగుతుంటాం. మనం కూడా బికాజ్ వి ఆర్ కనెక్టెడ్ టు సన్. సో, సన్ ఎక్కడికెళ్తే మనం అక్కడికెళ్తాం. అండ్ ఇట్ విల్ టేక్ లైక్ 200 మిలియన్ ఇయర్స్ టు ఆర్బిట్ వన్. 200 మిలియన్ ఇయర్స్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం కదా, ఆఫ్టర్‌నూన్ అవుతుంది కదా. ఫర్ సపోజ్ ఇప్పుడు సన్ డిసపియర్ అయిపోయిందండి. ఆ క్షణం నుంచి ఏమేమి జరుగుతాయి మనకు? ఇప్పుడు ఎగ్జాక్ట్ ప్రిసైజ్‌గా చెప్తాను చూడండి. ఇప్పుడు ఈరోజు ఇవాళ డేట్ ఎంత? 1 నవంబర్. ఓకే. ఇప్పుడు ఎగ్జాక్ట్‌లీ నవంబర్ 1. జనవరి 3కి మనం సన్‌కి క్లోజెస్ట్ ఉంటాం. పెరిహీలియన్ పాయింట్ అంటాం. ఓకే. ఇప్పుడు సపోజ్ మీరు సడన్‌లీగా సన్‌ని మాయం చేశారనుకోండి. మన ఎర్త్ స్పీడ్ ఎంత? రఫ్‌లీగా 30 కిలోమీటర్/సెకండ్ ఉంది ఇప్పుడు. ఆ స్పీడ్ తోటి మనం ఎగిరిపోతాం. వి విల్ లాస్ట్ ఇన్ ద స్పేస్. మధ్యలో ఏదైనా స్టార్ వస్తే ఆ స్టార్‌కైనా గుద్దుకుంటాం. అన్నీ ఎగిరిపోతాయి. మన సన్ కాదు, మన ఎర్త్ కాదు. ఎవ్రీ ప్లానెట్ will disappear. They will not have any orbits at all. We are in the orbit because there is sun. Sun is gone. మనం తిరుగుతున్నాం కదా, అది పోతే. ప్లస్ ఇంకో చిన్న పాయింట్ ఇక్కడ. సన్ డిసపియర్ అయింది అనేది కూడా మనకి 8 మినిట్స్ తర్వాతే తెలుస్తుంది. అప్పటి వరకు ఆర్బిట్లోనే ఉంటుంది. బికాస్ స్పీడ్ ఆఫ్ లైట్ ఆ ఇన్ఫర్మేషన్ రావాలి కదా. సన్ పోయిందని అర్త్కి తెలియాలి కదా. అర్త్కి ఎప్పుడు తెలుస్తుంది తెలుసా? 8 మినిట్స్ తర్వాతే తెలుస్తుంది. 8 మినిట్స్ తర్వాత ఇమ్మీడియట్లీ విల్ బి థ్రోన్ అవుట్ ఆఫ్ అవర్ సోలార్ సిస్టమ్, ఇంక్లూడింగ్ ఆల్ అదర్ ప్లానెట్స్. మిగతా ప్లానెట్స్ కూడా ఎగిరిపోతాయి. ఇంకా దాని తర్వాత ఏమవుతుంది నేను చెప్పక్కర్లేదు. క్లైమేట్ డూమ్డ్. టెంపరేచర్ పడిపోతుంది. ఓకే.
మనకి సోలార్ రేడియేషన్ కావాలి ఫోటోసింథసిస్ అవ్వడానికి సోలార్. సరే మనం ఇంటెలిజెంట్ ఉన్నాం, మనకి ఆక్సిజన్ పోతుంది. ఓకే, ఆక్సిజన్ నెమ్మదిగా పోతుంది. ఇట్స్ విల్ నాట్ బి వెరీ ఇమీడియట్, బట్ స్లోలీ ద లైఫ్ విల్ గో డౌన్. దేర్ విల్ బి నథింగ్ హియర్. ఫోటోసింథసిస్ ఆగిపోతుంది, మనకి ఆక్సిజన్ రాదు, కార్బన్ డైఆక్సైడ్ ఉండదు. సో we will die. All the life form will go. సన్ ఉంది, ఎర్త్ ఉంది. మనం చిన్నప్పటి నుంచి పిల్లలకి నేర్పిస్తుంటాం చందమామ రావే, జాబిలి రావే అనుకుంటాం. ఇప్పుడు ఆ మూన్ రాదు, వెళ్ళిపోతే ఆ మూన్ వెళ్ళిపోతే సన్ ఉంది, అర్త్ ఉంది, మూన్ ఉంది. ఇఫ్ యూ వాంట్ టు డిసపియర్ మూన్, సో ఫస్ట్ థింగ్ వాట్ విల్ హ్యాపెన్, టైడ్స్ ఉంటాయి కదా, అలలు అంటాం కదా మనం, ఆ అలల సైజ్ ఆల్మోస్ట్ డిక్రీజ్ అయిపోతాయి. ఇంకా అలలు ఉండవు, టైడ్స్ ఉండవు మనకి. దిస్ ఈస్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏమవుతుంది అంటే, అర్త్కి ఒక చిన్న టిల్ట్ ఉంది, 23.5 degrees టిల్ట్ ఉంది. ఆ టిల్ట్ డిసోరియంట్ అయిపోతుంది. సో అర్త్ పక్క ఇలా రిజిడ్ బాడీ లాగా ఇలా 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 తిరగదు. అర్త్ తిరిగితే ఇలా ఇలా ప్రెసిషన్ మోషన్ అంటారు దీన్ని, ప్రెసిషన్ మోషన్. ఇలా ఇలా తిరుగుద్ది. ఆ ఇంక్లినేషన్ మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఆ ఇంక్లినేషన్ అప్పుడు ఏమవుతుంది తెలుసా, ఇలా ఇలా నార్మల్ ఇలా తిరగకుండా ఇలా ఇలా తిరుగుతుంది. ఇంకా దీన్ని వాబులింగ్ మోషన్ అంటాం. ఇప్పుడు 23.5 కదా, అప్పుడు 0 to 90 degrees ఎక్కడైనా ఆ మోషన్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, మనకు సీజన్స్ మారిపోతాయి. మనకి సీజన్స్ మారిపోతాయి, టెంపరేచర్ వేరియేషన్స్ వస్తుంది, అగ్రికల్చర్, ఫీల్డ్, ప్లాంటేషన్ అన్నీ డిస్టర్బ్ అయిపోతాయి. కానీ లైఫ్ థ్రెటనింగ్ అయితే కాదు. ఇట్ విల్ నాట్ బి సో లైఫ్ థ్రెటనింగ్. ఓకే, కానీ సీజన్ మారుస్తాయి, టెంపరేచర్స్ మారుతాయి, ప్లాంటేషన్ మారుతాయి, ఋతువులు మారచ్చు. ఎవ్రీథింగ్ విల్ చేంజ్. ద హోల్ ఏమంటారు, అట్మాస్ఫియరిక్ ఫినామినా విల్ చేంజ్. అండ్ సెకండ్ ఇమీడియట్ కాన్సిక్వెన్స్ ఇస్ టైడ్స్, అలలు. పౌర్ణిమ టైంలో, న్యూ మూన్ టైంలో, ఫుల్ టైంలో అలలు వస్తాయి కదా, అలల సైజ్ డిక్రీజ్ అవుతూ ఉంటాయి. మూన్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఫర్ గివింగ్ ద స్టెబిలిటీ టు అర్త్ మోషన్. ఇంతకుముందు మూన్ చాలా దగ్గరగా ఉండేది. ఇప్పుడు ఈ డిస్టెన్స్ 400,000 kilometer డిస్టెన్స్లో ఉండేది కాదు, ఇంకా దగ్గర ఉండేది. అప్పుడు అర్త్ డే నైట్ టైం ఉంటాయి కదా, 6 hours ఉండేది. ఐఎమ్ టాకింగ్ అబౌట్ మిలియన్ ఆర్ బిలియన్ ఇయర్స్ ఆఫ్ బ్యాక్. అంటే 6 hours మార్నింగ్, 6 ఇలా ఇలా ఉండేది. ఫాస్ట్గా తిరిగేది. సో మూన్ దగ్గర ఉండేది. మూన్ ఏం చేసిందంటే, యాంగులర్ మొమెంటం అంటాం ఫిజిక్స్లో, అది మొమెంటం ట్రాన్స్ఫర్ అయింది. అందుకని దూరం వెళ్తూ ఉంది, ఇది స్లో డౌన్ అయిందన్నమాట. ఇది దూరం వెళ్తుంది, ఇది స్లో డౌన్ అవుతుంది. అందుకని ఇప్పుడు 24 hours. ఇంకా మూన్ తీసేయనుకోండి, ఈ టైం పీరియడ్ కూడా మారిపోవచ్చు. ఓకే, ద టోటల్ టైం పీరియడ్ విల్ చేంజ్. యూ కెనాట్ హ్యావ్ అ 24 hours టైం. ఇట్ విల్ బి మోర్ స్లోవర్ దాన్ దాట్. అది ఎఫెక్ట్ మీకు మూన్ వెళ్ళిపోతే కనుక. నైస్. సో మూన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు గివ్ ద స్టెబిలిటీ ఆఫ్ అర్త్ రొటేషన్. అర్త్ చుట్టూ తిరుగుతుంది అంటే, కరెక్ట్గా ప్రిసైజ్గా ఇలా తిరుగుతుంది అంటే, మూన్ ఈజ్ రెస్పాన్సిబుల్. సో రెస్పెక్ట్ మూన్. సార్, ఇదే వేరే ప్లానెట్స్ గురించి ఆర్ మూన్స్ గురించి మాట్లాడితే 2012లో ఒకటి అండ్ 2021 ఐ గెస్, అప్పుడు 2 రోవర్స్ని పంపించినాం మనం మార్స్. రైట్. ఎందుకు పంపించినాం, అవి ఇప్పుడు ఏం చేస్తున్నాయి, ఏం ఇన్ఫర్మేషన్ తెస్తున్నాయి? రోవర్స్ జేపీఎల్, నాసా జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీస్ వాళ్ళు, దే డెడికేట్ దెమ్సెల్ఫ్ ఫర్ దిస్ ప్లానెటరీ సైన్స్ ఓన్లీ. నాసా ఈజ్ అ బిగ్ బ్రాంచ్, సో జేపీఎల్ ఈజ్ వన్ ఆఫ్ ద బ్రాంచ్. And they concentrate on this flybys, spaceships, rovers. 2012లో మనం పంపించాం, దాని పేరు మనం అంటే నాసా వాళ్ళు పంపించారు జేపీఎల్లో. దట్ నేమ్ వాస్ క్యూరియాసిటీ. అండ్ గేల్ అనే ఒక క్రేటర్ దగ్గర, అక్కడ అది క్రేటర్ అంటే ఒక ఏరియాలో దిగింది అక్కడ. అండ్ అక్కడ ఫస్ట్ మనం సైన్స్లో మనం అక్కడికి వెళ్ళే వెంటనే ఏం చేయాలి, సాయిల్ శాంపుల్ టెస్ట్ చేయడం. అక్కడ లైఫ్ ఉందా లేదా, వాటర్ ఉందా లేదా, ఆక్సిజన్ ఉందా లేదా, అట్మాస్ఫియరిక్ ఫెనామినాస్, అట్మాస్ఫియర్లో ఏమేమి గ్యాసెస్ ఉన్నాయి, కార్బన్ డైఆక్సైడ్, అక్కడ ట్రేసెస్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఉన్నాయి. ఓకే, సో అవి వెళ్ళి అక్కడ కొన్ని లైక్ వెరీ కాంప్లెక్స్ మాలిక్యూల్స్ కనుక్కున్నాయి. ఓకే, హైడ్రోకార్బన్స్ కనుక్కున్నాయి, తర్వాత మీథేన్ గ్యాస్ కనుక్కుంది. ఓకే, అక్కడ వాటర్ బిలియన్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ మీకు వాటర్ అనే ఎవిడెన్స్ ఆ క్యూరియాసిటీ మిషన్ మనకి ఇచ్చింది. యాక్చువల్లీ రాక్ శాంపుల్స్ మీరు స్టడీ చేస్తే మీకు అక్కడ వాటర్ ఈజ్ నాట్ దేర్, బట్ ట్రేసెస్ దొరికినాయి యాక్చువల్లీ. అంటే ఆ రాక్ తయారు చేయాలంటే, ఆ సాయిల్ జియాలజీ మీరు తయారు చేయాలంటే మీకు వాటర్ కావాల్సింది. వాటర్ లేకపోతే మీకు అలా ఆ సాయిల్ ఫామ్ మీకు రాదన్నమాట. సో అన్ని డీటెయిల్స్ మీకు క్యూరియాసిటీ పంపించింది. తర్వాత ఏమైందంటే, ఇంకో క్రేటర్, ఇంకో ఏరియా కనుక్కున్నారు, వేర్ దిస్ 2021లో ప్రిజర్వెన్స్ అనేది పంపించారు అక్కడికి.
అక్కడికెళ్ళి ఇంకా డీటెయిల్డ్ అనాలిసిస్ చేశారు. సో, అక్కడ ఆల్మోస్ట్ బయోమార్కర్స్ అని ఇనిషియల్లీ దే టోల్డ్ దట్ దేర్ ఆర్ బయోమార్కర్స్ బట్ లేటర్ టోల్డ్ ఇట్ క్యాన్ బి డ్యూ టు జియాలజీ ఎఫెక్ట్ అని. మార్కర్ అంటే అక్కడ లైఫ్ అక్కడ లైఫ్ ఉంది అని. దట్ ఈస్ వాస్ ద ఇంటెన్షన్ ఆఫ్ దిస్ ప్రిజర్వెన్స్ రోవర్. అక్కడ బయోమార్కర్ అని ఇనిషియల్లీ వచ్చింది న్యూస్. దాని తర్వాత అబయాటిక్ అంటే న్యాచురలీగా జియో ప్లానెటరీ సిస్టమ్స్ ఆ జియో ఫెనామినా తోటి కూడా రేస్ చేయొచ్చు అని అన్నారు. ట్రేసెస్ ఆఫ్ వాటర్ కనుక్కున్నారు, కార్బన్ డైఆక్సైడ్, హైడ్రోకెమికల్స్, మీథేన్ గ్యాస్. ద బిగ్గెస్ట్ సక్సెస్ ఫర్ దిస్ మిషన్, సెకండ్ మిషన్ వాజ్ దట్ ఇంజనీరిటీ అని ఒక హెలికాప్టర్ లాగా మీరు చూసే ఉంటారు. అది ఫ్లై చేసింది, తిరిగింది ప్రొపల్షన్ సిస్టమ్ తోటి. అండ్ ఇట్ హ్యాస్ ఇమేజ్ ద నియర్ బై ఏరియా ఎలా ఉంది ఏంటి. అంటే అక్కడ గాలి, అక్కడ అట్మాస్ఫియర్ లేదు కదా, అట్మాస్ఫియర్ ఇస్ వెరీ వెరీ థిన్. సో మీరు ప్రొపల్షన్ సిస్టమ్, హెలికాప్టర్ సిస్టమే యూస్ చేయాలి. వీ కెన్ నాట్ యూజ్ ఇంజిన్స్ టు యూనో, లేకపోతే నార్మల్ వింగ్స్ తోటి మనం ఏం చేయలేం. ప్రొపల్షన్ సిస్టమ్స్, హెలికాప్టర్ సిస్టమ్స్ కావాలి. దాంతో అంత ఇమేజ్ చేద్దాం. ఇంకొక ఎక్స్పెరిమెంట్ చేశారు దాంట్లో. దట్ వాజ్ ఎ స్మాల్ మషిన్. వాట్ దట్ మషిన్ డిడ్ వాజ్ ఇట్ క్యాప్చర్డ్ ద కార్బన్ డైఆక్సైడ్ ఫ్రమ్ ద అట్మాస్ఫియర్, మార్స్ అట్మాస్ఫియర్. అది ఎలా క్యాప్చర్ చేసుకొని ఆక్సిజన్ కింద కన్వర్ట్ చేసింది. 1 అవర్లో 10 grams ఆక్సిజన్ ఇచ్చింది ఆ మషిన్. అట్లాంటి మషిన్స్ కూడా పంపించారు వాటి అప్పుడు. సో కార్బన్ డైఆక్సైడ్లో ఆక్సిజన్ ఉంటుంది కదా, సో ఆక్సిజన్ని తీసుకుంది, క్యాప్చర్ చేసి ఇట్ డన్ సమ్ ప్రాసెస్ అండ్ దెన్ లేటర్ గేవ్ 10 grams ఆఫ్ ఆక్సిజన్ పర్ 1 hour. అలాగ 3-4 times చేశారు. సో ఇది, ఈ ఎక్స్పెరిమెంట్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఫ్యూచర్లో మ్యాన్ మిషన్ ప్లాన్ చేస్తున్నారు కదా మార్స్కి. నెక్స్ట్ బిగ్ విల్ బి ద మ్యాన్ మిషన్ టు మార్స్. అది అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఆక్సిజన్ కావాలి. ఓకే, ఎక్కడ అలాగో ఇలాగో మనం బిల్డింగ్స్ అవన్నీ కట్టుకున్నా ఆక్సిజన్ కావాలి. సో ఇఫ్ యూ క్యాన్ డూ దిస్ అట్ ఎ లార్జ్ స్కేల్, క్యాప్చర్ ద కార్బన్ డైఆక్సైడ్ ఫ్రమ్ ద అట్మాస్ఫియర్, మళ్ళీ ఆక్సిజన్ వస్తే ఇట్స్ అ బిగ్ థింగ్. వీ క్యాన్ సర్వైవ్ దేర్ అనేది, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్. ప్లస్ మార్స్ పోల్స్లో వాటర్ ఉన్నాయి, మీకు పోల్స్లో వాటర్ ఉన్నాయి, వీనుంది. ఈవెన్ మూన్లో కూడా వాటర్, మన చంద్రయాన్ 1-2లో కూడా కనుక్కున్నారు కదా మూన్లో, పోల్స్లో అన్ని ప్లానెట్ పోల్స్లో వాటర్ ఉంటాయి. ఎందుకంటే ఇన్నర్ ప్లానెట్స్లో పోల్స్లో వాటర్ ఉంటాయి, ఎందుకంటే సన్ రేడియేషన్ డైరెక్ట్లీ పడదు. సో వాట్ ఎవర్ ద వాటర్ ఈస్ దేర్, ఇట్ విల్ బి దేర్, ఇట్ విల్ నాట్ ఎవాపరేట్. ఓకే, సో ఈ 2 మిషన్స్లో క్రిటికల్ ఇన్ఫర్మేషన్ మనకి తెలిసిందన్నమాట. ఇప్పటిదాకా మనం చాలా ప్లానెట్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఈ స్పేస్ కరికులం అంటే స్టడీస్ నుంచి పక్కన పెడితే ఆన్లైన్లో స్పేస్ రొమాన్స్ అని ఒకటి ఉంది సార్, ఒక టెర్మినాలజీ. ఏంటంటే ఎర్త్కి ఏం అవ్వకుండా జూపిటర్ చూసుకుంటుంది అని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎర్త్కి మూన్ ఇచ్చిందే జూపిటర్. ఇంకా అట్లాంటి చాలా రకాల ఆస్ట్రాయిడ్స్ కానీ వాటిని కూడా ఎర్త్ని పాడు చేయకుండా జూపిటర్ ఒక ఫాదర్లీ ఫిగర్, ఒక హస్బెండ్ ఫిగర్, అండ్ ఎర్త్ని ఒక గర్ల్ లాగా ఇస్తారు అట్లా. అవునవును, దాన్ని స్పేస్ రొమాన్స్ అని అంటారు. సో ఇది రొమాన్స్ని పక్కన పెడితే యాక్చువల్ ఫిజిక్స్లో ఏముంటుంది సార్, అంటే ఏం కాపాడుతుంది అది? యాక్చువల్లీ మనకి 2 సన్స్ ఉండేవండి యాక్చువల్లీగా సోలార్ సిస్టంలో. జూపిటర్ ఈజ్ ద హెవియెస్ట్ ప్లానెట్, వి ఆల్ నో. ఇంకా ఒక 80 times నేను కొంచెం మాస్ వేస్తే కనుక జూపిటర్ విల్ బికమ్ అనదర్ సన్, ఒక చిన్న సన్. సో జస్ట్ బౌండరీ తోటి మనం మిస్ అయిపోయాం యాక్చువల్లీ. కొంచెం 80 times ఇంకా మాస్ పెడితే జూపిటర్ సెంటర్లో చాలా హైడ్రోజన్ ఉంది, ఒక స్ట్రేంజ్ కాంపోజిషన్లో హైడ్రోజన్ ఉంది. ఇంకా మాస్ పడితే ఏంటంటే ఆ మాస్ బరువు ఎక్కువైతే సెంటర్ ఆఫ్ జూపిటర్లో టెంపరేచర్ పెరిగేది, దాంతో న్యూక్లియర్ రియాక్షన్ స్టార్ట్ అయ్యేవి. సో ఇట్ విల్ బర్న్ లైక్ స్టార్, ఇట్ వుడ్ హ్యావ్ బీన్ బర్న్ లైక్ స్టార్, ఒక మన సన్ లాగా. బట్ బికాజ్ జూపిటర్కి అంత మాస్ లేదు కాబట్టి అది ఒక గ్రహం లాగే, ప్లానెటరీ లాగే. అక్కడ మనకి ఇప్పటి వరకు జూపిటర్లో సర్ఫేస్ ఉందా లేదా తెలియదు యాక్చువల్లీగా. ఇట్స్ ఎ కంప్లీట్ గ్యాస్. సాలిడ్ మెటీరియల్ ఉందో లేదో మనకి తెలియదు. వీ హ్యావ్ నో ఎవిడెన్స్ ఫర్ దాట్. ఓకే, సో సర్ఫేస్ ఎక్కడుంది, ఎంత లోపల ఉంది మనకి తెలియదు. అవుటర్ ప్లానెట్స్ మీరు చూసుకుంటే జూపిటర్, సాటర్న్, నెప్ట్యూన్, యురేనస్ ఎక్సెట్రా, దే ఆర్ కంప్లీట్లీ మేడ్ ఆఫ్ గ్యాస్. దే ఆర్ వెరీ బిగ్ ప్లానెట్స్. Their densities are very very small. They are very black planets. Most of the things are hydrogen, methane gas, వేరే గ్యాసెస్ ఉన్నాయి. బట్ హైడ్రోజన్ ఇస్, అందుకనే అన్న జూపిటర్కి ఇంకా కొంచెం మాస్ ఉంటే సన్ అయిపోయింది. నౌ యూ క్యాన్ ఇమాజిన్ దట్ జూపిటర్ ఇస్ వెరీ మ్యాసివ్ ప్లానెట్. ఓకే, సో అండ్ ద థింగ్ ఈస్ ఇట్ ప్రొటెక్ట్ ద ఎర్త్
ఆర్ ద ఇన్నర్ రీజియన్ ఆఫ్ ద సోలార్ సిస్టమ్ ఫ్రమ్ ఆస్ట్రాయిడ్స్ అండ్ ఆల్. మీరు న్యూస్లో ఏ న్యూస్లో అయినా చూడండి, ఆస్ట్రాయిడ్స్ బయట నుంచే వస్తాయి, మనకి జూపిటర్ అవతల నుంచే వస్తాయి. సో జూపిటర్ ట్రైస్ టు క్యాప్చర్ ఇట్, లేకపోతే అది మన ఇన్నర్ సోలార్ సిస్టమ్కి వచ్చే ప్రమాదం ఉంది. మీరు 1992లో షూ లెవీమే అని ఒక కామెట్ వచ్చింది, ఒక ఆస్ట్రాయిడ్ వచ్చింది. అది చాలా ఫోటోగ్రాఫ్ అయింది హబ్బుల్ టెలిస్కోప్లోంచి, చాలా టెలిస్కోప్స్లోంచి ఇమేజ్ అయింది. అది కొంచెం అర్త్ దూరం వెళ్ళింది, డైరెక్ట్లీ వెళ్ళి జూపిటర్లో పడింది అన్నమాట. షూ మేకర్ లెవీ అని అది దాని ఆస్ట్రాయిడ్ పేరు. సో దిస్ జూపిటర్, బికాస్ ఇట్ ఈస్ వెరీ మ్యాసివ్ నెక్స్ట్ టు సన్, సో ఇట్ విల్ క్యాప్చర్ ఆల్ దీస్ ఆస్ట్రాయిడ్ చిన్న చిన్న బాడీస్. ఈవెన్ ఇప్పుడు నేను 3i అట్లస్ కూడా చెప్పాను కదా, అది కూడా అక్కడి నుంచే వస్తుంది, జూపిటర్ డైరెక్షన్ నుంచే వస్తుంది మనకి. సో ఇట్ విల్ హెల్ప్ అస్. లేకపోతే జూపిటర్ లేకపోతే ఏమవుతుందంటే అన్ని ఆస్ట్రాయిడ్స్ కామెట్స్ అన్ని ఇన్నర్ సోలార్ ప్లానెట్స్కి వస్తాయి, అండ్ దెర్ ఈస్ అ ఛాన్స్ దట్ ఇట్ మే ఇంపాక్ట్ ద ప్లానెట్ సర్వీస్. ఇంకా నేను చెప్పటం అవసరం లేదు, అది కామెట్ కానీ ఆస్ట్రాయిడ్ కానీ హిట్ అయితే ఇట్ విల్ బి ఎ డిజాస్ట్రస్ థింగ్. ఓకే, మన అర్త్లో ఇప్పుడు అయితే అట్మాస్ఫియరిక్ ఫెనోమెనా, టెంపరేచర్స్, లైఫ్ అన్నీ డిస్టర్బ్ అయిపోతాయి. అది కోలుకుంటానికి కూడా చాలా చాలా టైం పడుతుంది. నాట్ ఆల్ ఆస్ట్రాయిడ్స్ అండ్ కామెట్స్ ఆర్ బిగ్ ఇనఫ్, వెరీ ఫ్యూ. కామెట్స్ ఆర్ వెరీ బిగ్, కానీ ఆస్ట్రాయిడ్స్ మ్యాక్సిమం 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ దాటిందంటే ఇట్స్ డేంజరస్ ఫర్ అస్. అందుకని నాసా ఇస్ అండ్ ఆల్ ద ఆస్ట్రోనమీ ఆర్ వాట్ ఎవర్, నాసా, యుఎస్ఓ, దే ఆర్ సీయింగ్ ఆల్ దీస్ నియర్ బై ఆబ్జెక్ట్స్, నియర్ అర్త్ ఆబ్జెక్ట్స్ అంటారు, NEO. వీటితోటే మనకి ఎక్కువ ప్రమాదం. అది పడితే, లేకపోతే అది శాటిలైట్స్కి గుద్దుకుంటే, శాటిలైట్స్ పోతే కమ్యూనికేషన్ శాటిలైట్స్, వెదర్ శాటిలైట్స్ పోతే మనం ఇమ్మీడియట్లీగా లాంచ్ చేయడం, ఏదైనా చేయడం చాలా కష్టం. ఎందుకు జేమ్స్ వెబ్ టెలిస్కోప్లో మీటరైట్ పడి ఒక మిర్రర్ కూడా పోయింది. సో 1 మిర్రర్, చిన్న ఏరియా. సో ఆ ఏరియా నుంచి ఏ ఇమేజ్ వచ్చినా మేము యూజ్ చేయము అనాలిసిస్ కోసం, డేటా స్టడీస్ కోసం. సో దే ఆర్ వెరీ థ్రెటనింగ్. సో మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఆర్ టేకెన్ కేర్ బై దిస్ జూపిటర్ because it is very massive there. So most of because all these asteroids, comets, they experience gravity. So Jupiter is next big thing kada. So that will, the track, the orbit goes along with the Jupiter. అందుకనే అందుకనే మీరు ఇట్స్ లైక్ సేవియర్ ఆఫ్ సోలార్ సిస్టమ్, ఆర్ ఎస్పెషల్లీ సే ఇన్నర్ రీజియన్ ఆఫ్ ద సోలార్ సిస్టమ్. ఇన్నర్ ప్లానెట్స్ ఉన్నాయి కదా, మెర్కురీ, వీనస్, అర్త్, మార్స్, ఈ సేఫ్ గార్డ్ చేస్తాయి అన్నమాట. ఇంకోటి, మార్స్ ఇంకా జూపిటర్ మధ్యలో పెద్ద ఆస్ట్రాయిడ్ బెల్ట్ ఉంటుంది. యాక్చువల్లీ దట్ వాజ్ సపోజ్ టు బి అ ప్లానెట్. ఈ జూపిటర్ గ్రావిటీ వల్ల ఇట్ హ్యాస్ క్రష్డ్ డమ్. ఆ ప్లానెట్ అవ్వకుండా అయిపోయింది, లేకపోతే అయ్యేది ఆ ప్లానెట్ కూడా ఒకటి. సో జూపిటర్ వల్ల అది క్రష్ అయిపోయింది, అందుకని దాన్ని ఆస్ట్రాయిడ్ బెల్ట్ అంటాం యాక్చువల్లీ. సో ఈ చిన్న చిన్న ఆస్ట్రాయిడ్స్ అక్కడి నుంచి కూడా వస్తాయని దెర్ ఈస్ అ క్లాసిఫికేషన్. ఓకే, సో ఐ డోంట్ వాంట్ టు గో ఇన్ టు డీటెయిల్స్, బట్ దెర్ ఈస్ అ క్లాసిఫికేషన్. సో Jupiter is really a saver, as you said, it's really a saver for Earth. ప్లూటో గురించి ఎప్పుడు డిస్కషన్ చేసినా నాకు చాలా బాధ అనిపిస్తుందండి. ఫస్ట్ దాన్ని ప్లానెట్ అన్నాము, తర్వాత ప్లానెట్ కాదన్నాము. ఇప్పుడు వెరీ రీసెంట్గా 2030లో అది దానంతగా డిస్ట్రాయ్ అయిపోయి బ్లాక్ హోల్ అవుతుంది అని ఏదో థియరీ ఉంది. బట్ ఎందుకు అన్నారండి? ఫస్ట్ ప్లానెట్ ఎందుకు అన్నారు, ఆ తర్వాత ప్లానెట్ తీసేస్తున్నారు, ఇప్పుడు అది వెళ్ళిపోతుంది అంటారు. ప్లానెట్ ఇప్పుడు ప్లానెట్ కాదు కదా, ఇప్పుడైతే తీసేశారు ప్లానెట్. ఒక 2007 ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్లో ఆల్ ద ఆస్ట్రోనమర్స్ ఒక మీటింగ్ పెట్టుకుని డెసిషన్ తీసుకున్నారు ఆ మీటింగ్లో. అండ్ ప్లూటో కెనాట్ బి కన్సిడర్డ్ యాజ్ అ ప్లానెట్. అంతకుముందు ప్లానెట్ ఎందుకు అనుకున్నారు? దట్స్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్. ప్లూటో ఒక సన్ ఒక చుట్టూ తిరగటానికి ఆల్మోస్ట్ 280 years, 250 years పడుతుంది. ఐ మేబీ నాట్ కరెక్ట్, బట్ ఇట్ ఈస్ 280 years. 280 years ఎంతో ఉంటుంది. డిస్కవరీ అయిన తర్వాత అది ఒక ఆర్బిట్ కూడా మనం చూడలేదు. ఓకే, ప్లస్ ప్లూటో ఏం చేస్తుంది తెలుసా? నెప్ట్యూన్ ఆర్బిట్ని క్రాస్ చేస్తుంది. ఒక ప్లానెట్ ఆర్బిట్ ఇంకో ప్లానెట్ ఆర్బిట్ క్రాస్ చేయకూడదు. దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ అ ప్లానెట్. డెఫినేషన్ ఆఫ్ ప్లానెట్ ఏంటంటే, ఒక ప్లానెట్ ఆ చుట్టూ ఏరియాని క్లీన్ చేసుకుని ఒక క్లియర్ ఆర్బిట్ ఫామ్ చేసుకుంటుంది. దాన్ని మనం ప్లానెట్ యాజ్ అ డెఫినేషన్ తీసుకుని, ఇప్పుడు జూపిటర్ చూడండి మంచిగా తిరుగుద్ది, అర్త్ చూడండి క్లీన్గా తిరుగుద్ది, మార్స్ చూడండి, వీనస్ చూడండి, ఏ ప్లానెట్ అయినా చూడండి. బట్ ప్లూటో డజంట్ డూ దాట్. ప్లస్ ప్లూటో కంప్లీట్ ఆర్బిట్ కూడా మనం ఇంకా చూడలేదు.
ప్రాబ్లమ్ ఏంటంటే ప్లూటో వెనకాల కూడా కొన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. క్యూపియర్ బెల్ట్ ఆబ్జెక్ట్స్ ఉంటాం. దాంట్లో కూడా పెద్ద పెద్ద సైజ్ ఉన్నాయన్నమాట. ప్లూటో సైజ్ ఇంకా పెద్దవి ఉన్నాయి. సో ఈ ప్లూటోని కన్సిడర్ చేస్తే అవి కూడా ప్లానెట్స్ అయిపోతాయి. కానీ అది ఆర్బిట్ చూడాలి కదా! కంప్లీట్ ఒక ఆర్బిట్ క్లీన్‌గా ఒక ఆర్బిట్ కంప్లీట్ అయితే మనం ఒక ప్లానెట్ అది ప్లానెటా కాదా అని. కానీ ఇఫ్ ఇట్ ఈస్ క్రాసింగ్ అదర్ ఆర్బిట్ దెన్ ఇట్ ఈస్ ఎ ప్రాబ్లమ్. కామెట్స్ ఉన్నాయి. అన్ని ప్లానెట్స్‌ని క్రాస్ చేసుకుంటూ వస్తది. సో దట్స్ వై ఐఏయులో అందుకనే ఐఏయులో డెసిషన్ తీసుకున్నారు. ఏంటంటే ప్లూటో కంప్లీట్ క్లియర్ ఆర్బిట్ లేదు. అందుకనే ప్లూటోని యాజ్ అ మైనర్ బాడీ క్యూపియర్ బెల్ట్ ఆబ్జెక్ట్ అన్నాం. క్యూపియర్ బెల్ట్ ఆబ్జెక్ట్. సో ప్లూటో కాంట్ బి ఎ ప్లానెట్ అని అందుకనే డెసిషన్ తీసుకున్నారు. సెకండ్ పాయింట్, మీరు బ్లాక్ హోల్ అయిపోతుంది అన్నారు కదా! బ్లాక్ హోల్ ఏం కాదు. దట్ మే డిసపియర్. ఓకే. బట్ బ్లాక్ హోల్ అయితే కాదు. డిసపియర్ కూడా ఏం కాదు. బ్లాక్ హోల్ అవ్వటానికి తెలుసా మీకు కండిషన్ ఏంటంటే, యాజ్ పర్ ద థియరీ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ అన్నీ మీరు స్టెల్లార్ స్ట్రక్చర్ అన్నీ చదివితే, ఇఫ్ ద మాస్ ఆఫ్ ద స్టార్ మాస్ కనుక 8 టైమ్స్ ఆఫ్ సన్ 8 టైమ్స్ పెద్దగా ఉండాలి మాస్. 8 టైమ్స్ ఆఫ్ ద మాస్ ఇంకా 8 టైమ్స్ కన్నా ఎక్కువ ఉంటే దట్ ఆబ్జెక్ట్ దట్ స్టార్ విల్ బికమ్ అ బ్లాక్ హోల్. సో ఇప్పుడు ఇది జస్ట్ ఒక ర్యాండమ్ ఇట్ విల్ బి అ ప్లూటో. ఇట్ విల్ ఆర్బిట్. అంటిల్ అన్లెస్ ఇట్ ఈస్ ఏదైనా వచ్చి ఏదైనా డిస్టర్బ్ చేసి ఏదైనా ఆర్బిట్ చేంజ్ చేస్తే అది మనకి తెలియదు. కానీ ఇట్ విల్ కంటిన్యూ టు ఆర్బిట్. బట్ ఇట్ కెనాట్ బి క్లాసిఫై యాజ్ అ ప్లానెట్ బికాస్ ఆఫ్ ద డెఫినేషన్స్ ఆఫ్ ద ప్లానెట్. పాడ్కాస్ట్లో ఇక్కడి వరకు వచ్చినారు అంటే మీకు ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నట్టు. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సార్ ఇప్పటి వరకు ఇన్ని ప్లానెట్స్ గురించి, ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ ఆబ్జెక్ట్స్ గురించి ఇన్ని మాట్లాడుకున్నాం కదా. అంటే ఒక ఆస్ట్రోనాట్ పైకి వెళ్ళి స్పేస్లో ఉంటే అతనికి ఏం వినిపిస్తుందండి? సౌండ్ అంతా ఏదో ఏదైనా సౌండ్ వినిపిస్తుందా? లేకపోతే అసలు ఏముంటుంది వాళ్ళకి? వెరీ బేసిక్ ఫిజిక్స్. సౌండ్ ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం. ఓకే. మనం మీ సౌండ్ నాకు వినపడుతుంది, నా సౌండ్ మీకు వినపడుతుంది, లేకపోతే ఇక్కడ ఉన్న రూమ్లో అందరికి వినపడుతుంది. కండిషన్ ఏంటంటే మధ్యలో ఎయిర్ ఉండాలి, మధ్యలో గ్యాస్ ఉండాలి, మధ్యలో మాలిక్యూల్స్ ఉండాలి. సో మన సౌండ్ వేవ్ వెళ్ళి ఆ గ్యాస్ని ఇలా రేరిఫాక్షన్ కంప్రెషన్ చేస్తే దట్ విల్ ట్రావెల్ టు యూ అండ్ యువర్ ఇయర్ విల్ హియర్. ఇన్ స్పేస్లో మీకు కంప్లీట్ వ్యాక్యూమ్ ఉంటుంది, ఆల్మోస్ట్ వ్యాక్యూమ్ ఉంటుంది. సో దెర్ ఈస్ నో వే దాట్ యూ క్యాన్ హియర్ ద సౌండ్. కానీ ఇప్పుడు మధ్యలో సన్ సౌండ్ మేము వినిపిస్తాము, లేకపోతే వేరే గ్యాలక్సీ వినిపిస్తాము, లేకపోతే కాస్మాలజీ సౌండ్ అయ్యి దే ఆర్ కన్వర్టెడ్ టు సౌండ్ ఫ్రీక్వెన్సీ అండ్ దెన్ దే ఆర్ యూజింగ్ ఇట్ టు షో ఇన్ ద ఇంటర్నెట్. యూ కెనాట్ హియర్. అలా అయితే మన సన్ అన్ని బ్లాస్ట్ అన్నీ మనకి అన్నీ వినపడాయి కదా. కానీ అక్కడి నుంచి ఆ బ్లాస్ట్ ఆ సౌండ్ వేవ్ రావాలంటే కూడా మీడియం ఉండాలి కదా. లైట్ వెళ్ళిపోతుంది. లైట్కి మీడియం అవసరం లేదు. ఓకే. లైట్కి ఏం లేకపోయినా లైట్ క్యాన్ ట్రావెల్ ఇన్ వ్యాక్యూమ్, లైట్ క్యాన్ ట్రావెల్ ఇన్ పార్టికల్స్ ఆల్సో. ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ సమ్ పార్టికల్స్ లైట్ విల్ ట్రావెల్. కానీ సౌండ్ కావాలి అంటే మీకు మధ్యలో వ్యాక్యూమ్ ఉండకూడదు, మధ్యలో పార్టికల్స్ ఉండాలి, మధ్యలో ఎయిర్ ఉండాలి. అప్పుడే దట్ సౌండ్ వేవ్ విల్ ట్రావెల్. అదర్వైజ్ వీ కెనాట్ ట్రావెల్. అదర్వైజ్ ద సౌండ్ కెనాట్ ట్రావెల్. దట్ ఈస్ ద బేసిక్. సార్ అప్కమింగ్ స్పేస్ మిషన్స్ ఏమున్నాయి సార్? ఓవరాల్ వరల్డ్లో ప్లానెట్ ఎర్త్ పైన ఏ కంట్రీస్ అన్ని బ్రాడ్గా చూసుకుంటే అవి ఏం చేస్తున్నాయి, అండ్ ఇండియాలో మన వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఇండియాలో ద బిగ్గెస్ట్ ప్లానెటరీ మిషన్ ఈజ్ శుక్రయాన్ ఇన్ వీనస్ టు స్టడీ వీనస్. శుక్రుడు అంటే వీనస్. దట్ ఈస్ రైట్ నౌ ప్లాన్ ఫర్ 2028. అనదర్ 5 yearsలో సిరీస్ ఆఫ్ మీటింగ్స్ అవన్నీ చేసుకుంటున్నారు ఇస్రో వాళ్ళు విత్ అదర్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ ఇండియా. సో దే మే that may go by 2028, 2030 if everything is right with the financial conditions. It will go there. That will be a orbiter. అంటే చుట్టూ తిరుగుద్ది. వీనస్కి చాలా థిక్ అట్మాస్ఫియర్ కదా. సో మీరు ఏ స్పేస్ షటిల్ అది లోపల పంపించినా ఆ ప్రెషర్కి అది కాల్పడే ఛాన్సెస్ చాలా ఉంటాయి. యూ హ్యావ్ టు క్రాష్ సంథింగ్. సో ఇట్ విల్ బి ఆర్బిటర్. సో మనం చంద్రయాన్ మనలాగా ఆర్బిటర్ పెట్టాం కదా, అలాగే వీనస్ కూడా ఒక ఆర్బిటర్ పెట్టి ఇలా ఇట్ విల్ బి లైక్ శాటిలైట్. చాలా దగ్గర తిరుగుతుంది. చాలా దగ్గర తిరుగుద్ది. సో డిస్టెన్స్ నాకు కూడా తెలియదు కానీ ఆల్మోస్ట్ 2000 kilometers అబౌవ్, 3000 kilometers అబౌవ్ అలా ప్లాన్ చేస్తున్నారు. సో దట్ విల్ ఆర్బిట్ ద వీనస్ ప్లానెట్ అండ్ ఇట్ విల్ స్టడీ వేరియస్ అట్మాస్ఫియరిక్ ఫినామినా,
రాడార్ టెక్నాలజీ ఏదో వాడుతున్నారు టు మ్యాప్ ద టోపోలాజీ ఆఫ్ ద వీనస్ సర్ఫేస్ బికాస్ రేడియో వేవ్స్ క్యాన్ గో హిట్ టు ద సర్ఫేస్ అండ్ గెట్ ఇట్ బ్యాక్. సో వీ కెన్ హ్యావ్ అ టోపోలాజీ కన్ఫిగరేషన్, అట్మాస్ఫియరిక్ కన్ఫిగరేషన్, అట్మాస్ఫియర్లో ఏమేమి గ్యాసెస్ ఉన్నాయి, కార్బన్ డైఆక్సైడ్, అక్కడ దాంట్లో చాలా సల్ఫ్యూరిక్ యాసిడ్ ఉంది, యాసిడ్ రెయిన్ ఉంటుంది బాగా. సో అవన్నీ దాంట్లో ఏమైనా సీజన్స్ ఉన్నాయా లేవా. ఇది కాకుండా టెక్నాలజీ వైజ్ క్యాన్ వి సెండ్ శాటిలైట్ బికాస్ మనం మార్స్లో చేసాం కదా, మామ్ తిరిగింది కదా. సో వీఆర్ ప్లానింగ్ ఫర్ దిస్ బట్ మార్స్లో అంటే ఉండడానికి ప్లాన్స్ ఉన్నాయి ఫ్యూచర్లో. అంటే యూ హ్యావ్ టు క్రియేట్ కండిషన్స్. వీనస్ ఇస్ ద హాటెస్ట్ ప్లానెట్ ఇన్ ద సోలార్ సిస్టమ్. మీకు టెంపరేచర్స్ గో ఫర్ లైక్ 400 degrees Celsius. యూ ఫర్గెట్ దట్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు స్టే. మార్స్లో ఓకే మైనస్, సో మేబీ యూ క్యాన్ క్రియేట్ సమ్ ఆర్టిఫిషియల్ టెంపరేచర్ వేర్ వీ క్యాన్ స్టే, బట్ వీనస్ ఈజ్ రియలీ వెరీ హాట్. ఇంకోటి ఏంటంటే వీనస్లో యాసిడ్ రైన్స్ పడతాయి, సో వీ కెనాట్ సర్వైవ్. అది కాకుండా మనకి గగన్యాన్ మిషన్ 2035 or 2040లో మనకి గగన్యాన్ మిషన్ ఉంది. వీఆర్ గోయింగ్ టు ల్యాండ్ హ్యూమన్స్ ఆన్ మూన్. ఇంకోటి రీసెంట్గా అయితే ఇవే ఉన్నాయి. దేర్ ఆర్ అదర్, వీ మే సెండ్ సమ్ ఎక్స్రే శాటిలైట్స్ టు స్టడీ సమ్ బ్లాక్ హోల్స్ ఆర్ న్యూట్రాన్ స్టార్ ఇన్ ఫ్యూచర్. దట్ ఈస్ ఆల్సో దేర్ విత్ ద ఇండియన్ మిషన్. This is what I'm talking only astronomy, astrophysics. There may be other satellites. ఇంకోటి ఏంటంటే యూనివర్స్ని చదవటానికి కూడా ఒక శాటిలైట్ పంపిస్తుంది ఇండియా. రైట్ నౌ ఇట్ ఈస్ ఆన్ పేపర్స్, బట్ ఐ థింక్ వర్క్ హ్యాస్ స్టార్టెడ్ అండ్ ఇట్ విల్ స్టడీ ద యూనివర్స్. ఒక యూనిక్ టెంపరేచర్ ఉంది యూనివర్స్కి. దట్ యూనివర్స్ ఈజ్ ఎమిటింగ్ అట్ 2.7 Kelvin. చాలా తక్కువ టెంపరేచర్ ఇది, బట్ దట్ ఈస్ ఎవిడెన్స్ ఆఫ్ బిగ్ బ్యాంగ్ థియరీ. అంటే ఒక పాత బిలియన్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ ఒక బిగ్ బ్యాంగ్ ఎక్స్ప్లోజన్ అయింది, దానికి ఎవిడెన్స్ 2.7 Kelvin టెంపరేచర్. మీరు యూనివర్స్ని ఈ 2.7 మైక్రోవేవ్లో ఇది డిటెక్ట్ అవుతుంది. మీరు ఈ మైక్రోవేవ్లో అంతా స్కాన్ చేస్తే కనుక మీకు ఆ ఎవిడెన్స్ దొరుకుతాయి. సో టు స్టడీ దోస్ ఫ్లక్చుయేషన్స్, దీన్ని CMBR అంటారు, కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్ రేడియేషన్ అని అంటారు. సో ఇట్ ఈస్ బీన్ నోన్ 1992లో కోబ్ అనే శాటిలైట్, తర్వాత ప్లాంక్ అనే శాటిలైట్ 2000స్లో. సో ఇండియా ఈజ్ ఆల్సో ప్లానింగ్ టు ఇండిపెండెంట్లీ స్టడీ ఆల్ దీస్ థింగ్స్. దాంట్లో చిన్న చిన్న ఫ్లక్చుయేషన్స్ దొరికినాయి మనకి. సో ఆ ఫ్లక్చుయేషన్స్ తోటి కూడా మనం యూనివర్స్ ఎలా పుట్టింది, యూనివర్స్ ఫ్యూచర్లో ఎలా అవుతుంది, యూనివర్స్కి ఎండ్ ఏంటి, స్టార్ట్ ఏంటి, అవన్నీ తెలుసుకోవచ్చు. సో అది ఒక మిషన్ ఉంది. థర్డ్ మిషన్ ఈజ్ ఇండియా ఈజ్ ప్లానింగ్ టు స్టడీ ఎక్సో ప్లానెట్స్. వేరే నక్షత్రాల చుట్టూ గ్రహాలని కూడా చదవటానికి ఒక మిషన్ ప్లాన్ చేసింది. దాని పేరు బోస్. ఓకే, సో బోస్ అంటే భాస్కరాచార్య సర్చ్ ఫర్ ఎక్సో ప్లానెట్స్ అని ఉంది ఒకటి, బోస్ అని అంటారు. సో దట్ వర్క్ హెస్ ఆల్సో బీన్ స్టార్టెడ్, మేబీ అనదర్ 7 or 8 years. సో దట్ ఈస్ అ ఆప్టికల్ శాటిలైట్. మనకి హబ్బల్ ఎలా ఉంది, జేమ్స్ వెబ్ ఎలా ఉంది, ఆర్ సిమిలర్లీ దేర్ ఆర్ అదర్ శాటిలైట్స్, కెప్లర్, టెస్ అని నాసా బేస్ పైన శాటిలైట్స్. అలా అదే సిమిలర్ కన్ఫిగరేషన్లో వీఆర్ సెండింగ్ అ ఆప్టికల్ టెలిస్కోప్ ఇన్ ద స్పేస్, మేబీ అనదర్ 5-6 years. సో దట్ విల్ స్టడీ ద ఎక్సో ప్లానెట్స్ అరౌండ్ ఎక్సోసోలార్ సిస్టమ్స్. సో వీ విల్ గెట్ దీస్ బయోసిగ్నేచర్స్, బయోమార్కర్స్. ఓకే, అక్కడ లైఫ్ ఉంటుందా లేదా. సో దట్ విల్ బి వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఫర్ ద అప్కమింగ్ యంగ్ జనరేషన్ టు స్టడీ ద స్పేస్ సైన్సెస్. ఇది మన భారతదేశం నుంచి, మన భారత్. ఇవన్నీ నేను చెప్పింది ఇప్పుడు ఓన్లీ ఇండియా ఇస్ ప్లాన్. ఇండియా దాటితే వేరే కంట్రీస్ వాళ్ళు, ఇండియా దాటితే హ్యూజ్ మిషన్స్ ఆర్ గోయింగ్ ఆన్. టైటన్ అనే ఒక మూన్ ఉంది సాటర్న్కి, అక్కడ పంపిద్దామని. అయో అనే ఒక జూపిటర్ ఉంది, అయోని మ్యాప్ చేద్దామని. కొన్ని టైటన్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ బికాస్ స్టడీస్ షోస్ దట్ టైటన్ కింద సీ ఉంది, వాటర్ సీ ఉంది. సో దే ఆర్ గోయింగ్ టు ల్యాండ్ దేర్. ఎక్కడ ఉంది? సాటర్న్ మూన్. ఓకే, సాటర్న్ మూన్. సో దాంట్లో అది అక్కడ లోపలికి వెళ్ళి అక్కడ వాటర్ ఉంది, అక్కడ ఏమైనా, ఎందుకంటే వాటర్ ఎక్కడుంటే అక్కడ లైఫ్ ఉంది కదా. అర్త్లో మనం చూసుకుంటే మీరు ఇక్కడ నీళ్లు పెట్టండి, సింపుల్గా ఇక్కడ నీళ్ళు ఓపెన్ చేసేయండి, ఒక వీక్ మీకు ఏదో చిన్న ఆర్గానిజం వచ్చేస్తుంది దాంట్లో. సో అక్కడ కూడా ఉండొచ్చు కదా. సో అవన్నీ స్టడీ చేయడానికి ఇంటర్ప్లానెటరీ మిషన్స్ చాలా చాలా ప్లాన్ చేశారు JPL. అది కాకుండా బ్లాక్ హోల్ స్టడీ చేయడానికి, గ్యాలక్సీస్ స్టడీ చేయడానికి దేర్ ఆర్ లైక్ నంబర్ ఆఫ్ టెన్స్ ఆఫ్ మిషన్స్ ఆర్ ప్లాన్డ్ ఫర్ ఫ్యూచర్. బట్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద బడ్జెట్ అండ్ హౌ ద కంట్రీ రెస్పాన్సెస్ టు ఇట్. అది కాకుండా ఇండియా ఈజ్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ సంథింగ్ కాల్డ్ 30-meter టెలిస్కోప్. సో 30 meter ఈజ్ వెరీ బిగ్.
ఇక్కడ ఇండియాలో పెట్టరు. ఇక్కడ స్పెయిన్‌లో ఎక్కడో ఒక ఏరియాలో దే ఆర్ ప్లానింగ్ టు పుట్ ఇట్ దేర్. జేమ్స్ వెబ్ ఈస్ 6.5 మీటర్. ఇట్ ఈస్ 30 మీటర్. ఇప్పటి వరకు లార్జెస్ట్ టెలిస్కోప్ ఆన్ ఎర్త్ ఈస్ లైక్ 10 మీటర్, 10.2 మీటర్. సుబారో టెలిస్కోప్స్ 10 క్లాస్ మీటర్ ఉంది. ఇండియాలో లేదు. బట్ ఫారెన్ కంట్రీస్‌లో 10 మీటర్ క్లాస్ టెలిస్కోప్స్ ఉన్నాయి. ఓకే. కెక్ టెలిస్కోప్స్, సుబారో టెలిస్కోప్ దే రేంజ్ ఫ్రమ్ 10 మీటర్స్. 10 మీటర్స్ అంటే మీకు ఐడియా చెప్తున్నాను. 10 మీటర్ టెలిస్కోప్ విల్ కాస్ట్ 3,000 క్రోర్స్, 4,000 క్రోర్స్. 10 మీటర్ తయారు చేయాలంటే. అంటే ఎంత ఎక్కువ పెద్ద ఉంటే అంత దూరం చూడొచ్చు. ఎంత పెద్దగా ఉంటే అంత లైట్ కలెక్ట్ అవుతది కదా! ఓకే. మన ఐ ఎంతుంది? అది ఇంత పెద్దది ఉందనుకోండి. యూ విల్ సీ మోర్ ఫ్లక్స్, మోర్ బిగ్గర్ వ్యూ. అంతే కదా! సో, ఇఫ్ యూ ఇంక్రీజ్ ద సైజ్ ఆఫ్ ద మిర్రర్ యూ విల్ కలెక్ట్ మోర్ ఫోటాన్స్. మీకు ఇంకా ఫోటాన్స్ కలెక్ట్ అవుతాయి. ఆ ఫోటాన్స్‌ని మనం ప్రాసెసింగ్ చేసుకొని మనం ఇమేజ్ తయారు చేసుకుంటాం. సో, బిగ్గర్ ద టెలిస్కోప్ ఫార్దర్ యూ విల్ సీ. సెన్సిటివిటీ అంత పెరుగుతది. 30 మీటర్ అనేది డయామీటరా? డయామీటర్ ఆఫ్ ద ఓకే. ఓకే. నేను లెంత్ అనుకుంటున్నా. లేదు. డయామీటర్ ఆఫ్ ద మిర్రర్. అంటే ఒకటే కాదు అది. 30 మీటర్ ఒక్క మిర్రర్ చేయరు. అది బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఆ వెయిట్‌కి బెండ్ అయిపోతది. సో, చిన్న చిన్న మిర్రర్స్ చేస్తారు. 4 మీటర్, 4 మీటర్, 4 మీటర్. ఎఫెక్టివ్‌లీ 30 మీటర్స్. 4 మీటర్ పెడతారు. ఎఫెక్టివ్‌లీ 30 మీటర్స్. ఒక్క మిర్రర్ మీరు 30 మీటర్ తయారు చేశారనుకోండి. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు మెయింటైన్ ఇట్. అది బెండ్ అవ్వచ్చు. టెంపరేచర్ వేరియేషన్ వల్ల కొంచెం ఈవెన్ మైక్రో లెవెల్‌లో కూడా అది వేరియేషన్, మిర్రర్ వేరియేషన్ వచ్చిందంటే మీ ఇమేజ్ పాడైపోతది. మీరు ఇమేజ్ పాడైపోతే మీ రిజల్ట్స్ కూడా పోయినట్టే. అందుకని చిన్న చిన్న మిర్రర్స్ 4 మీటర్స్, 5 మీటర్స్, 6 మీటర్స్ అలాంటి మిర్రర్స్ పెట్టుకొని మీకు చేస్తారు. ఈవెన్ జేమ్స్ వెబ్ కూడా చిన్న చిన్న ఇలా హెక్సాగనల్ షేప్‌లో పెట్టుకున్నారు కదా! సో, దట్ ఈస్ ద ఐడియా. అది 30 మీటర్. అదర్ కంట్రీస్ ఆర్ ప్లానింగ్ 40 మీటర్స్. ఈఎల్టీ ఎక్స్‌ట్రీమ్‌లీ లార్జ్ టెలిస్కోప్స్ అంటారు. ఈఎల్టీ యూరోపియన్ కంట్రీస్. సో, ఇట్ ఈస్ అండర్ మేకింగ్. సో, అయి చేస్తే గనుక మన కాస్మాలజీ, గ్యాలక్సీస్, సోలార్ ప్లానెట్స్ మనకి అడ్వాంటేజెస్ ఉన్నాయి యాక్చువల్లీ. స్పేస్ టెలిస్కోప్స్‌కి, గ్రౌండ్ టెలిస్కోప్స్‌కి ఒక్కొక్కటికి. స్పేస్ టెలిస్కోప్స్‌లో ఏంటంటే మనకి అట్మాస్ఫియరిక్ ఎఫెక్ట్ ఉండదు. ఇప్పుడు గ్రౌండ్ నుంచి మీరు అబ్జర్వేషన్స్ చేశారనుకోండి, ఏదైనా స్టార్‌దైనా, ఏదైనా గ్యాలక్సీనా, ఆల్ ద లైట్ ఈస్ పాసింగ్ త్రూ అట్మాస్ఫియర్. ఇప్పుడు వర్షమే పడిందనుకోండి, మీరు అబ్జర్వ్ చేయలేరు కదా! క్లౌడ్ అయిందనుకోండి, మీరు అబ్జర్వ్ చేయలేరు. అదే స్పేస్ టెలిస్కోప్‌లో ఈ ప్రాబ్లమ్స్ ఉండవు. కానీ స్పేస్ టెలిస్కోప్‌లో ప్రాబ్లమ్ ఏంటి? ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు మెయింటైన్ దెమ్. అక్కడ ఏమైనా ప్రాబ్లమ్ అయిందనుకోండి, ఏదైనా రిపేర్ అయిపోయిందనుకోండి, ఏదైనా సర్క్యూట్ పోయిందనుకోండి, గోయింగ్ దేర్, రిపేరింగ్ ఇట్ అండ్ కమింగ్ బ్యాక్ విల్ టేక్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్. అదే ఇక్కడ మెయింటెనెన్స్ కాస్ట్లీ గానీ ఇక్కడ చేయొచ్చు. అక్కడ చేయలేమనే పరిస్థితి అక్కడ. హబల్ అదే అయింది కదా! 1992లో హబల్ లాంచ్ చేశారు. లాంచ్ చేసి హబల్ ఇమేజ్ చేస్తే ఇట్స్ బ్లర్డ్ ఇమేజ్. ద ఎంటైర్ టీమ్ వాస్ అప్సెట్. దే వర్ టోల్డ్ దట్ యూ విల్ ఆల్ బి సస్పెండెడ్. బిలియన్స్ ఆఫ్ డాలర్ మిషన్ పెట్టి కింద ఉన్నప్పుడు తీస్తే టెస్ట్ చేయలేరా అది? చేశారు. ఎందుకంటే ఈ రాకెట్ వెళ్ళాలి కదా అక్కడ పైకి. జిటర్ అవుతది కదా! ఓకే. ఊగుతాయా లేవా? మనం కార్‌లో వెళ్తేనే మనం కాఫీ పడిపోతది, అయన్నీ పడిపోతది. అలా జిటర్ అయ్యటం వల్ల ఏదో అయింది అక్కడ. మళ్ళీ ఏం చేశారంటే మళ్ళీ ఒక మ్యాన్ మిషన్ పంపించారు. ఒక మ్యాన్ మిషన్ చేశారు. ఆ మ్యాన్ మిషన్ ఎళ్లి అక్కడ ఎళ్లి చేసి పెద్ద ఏం లేదు. ఒక లెన్స్ అది ఇది కరెక్ట్ చేసుకున్నారు. దాని తర్వాత ఫంటాస్టిక్ ఇమేజెస్. స్టిల్ హబ్బల్ ఈజ్ రన్నింగ్. 92, 90స్‌లో 90, 91 అప్పుడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు హబ్బల్ స్టిల్ ఇట్ ఈస్ గివింగ్ ద ఇమేజెస్ ఫర్ అస్. కానీ స్పేస్‌లో కొన్ని ఏదైనా సోలార్ స్టార్మ్ వచ్చింది, సోలార్ ఫ్లేర్ వచ్చింది, ఎలక్ట్రాన్ అది కరెంట్ డిస్టర్బ్ అవుతది, సిగ్నల్ డిస్టర్బ్ అవ్వచ్చు. అక్కడ మెయింటెనెన్స్ కష్టం, ఇక్కడ మెయింటెనెన్స్ ఈజీ. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లమ్ ఏంటి? అట్మాస్ఫియరిక్ ఫెనామినా ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్. క్లౌడ్స్ అయినా, వర్షాలొచ్చినా, లైట్ పొల్యూషన్ వచ్చినా మనం ఏం చేయలేం. మన ఇమేజ్ కరప్ట్ అయిపోతది. దట్ ఈస్ ద ప్రాబ్లమ్. సార్, స్పేస్ గురించి ఎప్పుడు మాట్లాడినా కూడా బ్లాక్ హోల్స్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తది సార్. అండ్ మీ స్పెషలైజేషన్ కూడా బ్లాక్ హోల్సే కదా! ఏది వెళ్ళినా కూడా అది లోపల తీసేసుకుంటది. అందులో వెళ్ళింది ఏది బయటికి రాదు. ఈవెన్ లైట్ కూడా అక్కడికి వెళ్తే డిసపియర్ అయిపోతది అని అంటారు. ఫస్ట్ 2 క్వెషన్స్ సార్. ఎందుకు వెళ్ళిపోతాయి లోపలికి? అండ్ లోపలికి వెళ్ళిపోయినవి ఏమవుతాయి? ఫస్ట్ థింగ్ ఈజ్ మీరు బ్లాక్ హోల్ ఎలా తయారవుతాయని ఒకటి చెప్తాను. జస్ట్ విల్ టేక్ 1 మినిట్. సో, ఇఫ్ ద మాస్ ఆఫ్ ద స్టార్ బరువు 8 టైమ్స్ ఆఫ్ ద సన్ ఉంటే గనక అది బ్లాక్ హోల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటది. సో, మన సన్ అయితే ఫ్యూచర్‌లో కూడా బ్లాక్ హోల్ అవ్వదు. ఇట్ విల్ మేక్ యాస్ ఎ వైట్ డ్వార్ఫ్. సో, బ్లాక్ హోల్ అయిపోయిన తర్వాత సైజ్ చాలా చిన్నగా అయిపోతది బ్లాక్ హోల్స్‌కి. ఓకే. మాస్ చాలా ఉంటది బ్లాక్ హోల్స్. 10 సోలార్ మాస్, 20 సోలార్ మాస్ బ్లాక్ హోల్స్, 30 సోలార్ బ్లాక్ హోల్స్ మన గెలాక్సీలో కూడా
మనం చూసాం, డిస్కవర్ కూడా అయినాయి, స్టడీస్ కూడా నడుస్తున్నాయి. బ్లాక్ హోల్స్ ఏంటంటే ఏ వస్తువుని కూడా లాగదు. వస్తువు ఏదైనా పడిపోతే గనుక, ఏదైనా పార్టికల్ లోపలికెళ్ళిపోతే గనుక బయటికి రాలేవు. ఎందుకు రాలేవు? ఎందుకంటే ఆ పార్టికల్స్ దగ్గర అంత ఎనర్జీ ఉండదు. ఫోటాన్ హ్యాస్ ద హైయెస్ట్ స్పీడ్ 3,00,000 కిలోమీటర్ పర్ సెకండ్. ఫోటాన్ కూడా లోపలికెళ్ళిపోతే అది బయటికి రాలేని పరిస్థితి. ఎందుకంటే అంత ఎనర్జీ ఉండదు. ఓకే. సో, దాంతోటి అందుకనే మనం బ్లాక్ అంటాం. ఏ వస్తువు నుంచి, ఏదైనా ఆబ్జెక్ట్ నుంచి మనకి లైట్ రావట్లేదు అంటే అది బ్లాక్. వి డోంట్ నో వాట్ ఈస్ దేర్. సో, బ్లాక్ హోల్స్ ఎలా కనిపెడతారు? లైట్ రాదు కదా అక్కడి నుంచి. సో, హౌ డు వి నో బ్లాక్ హోల్స్? మనం ఏం చేస్తామంటే ఆ నియర్ బై మ్యాటర్‌ని మనం చదువుతాం యాక్చువల్లీ. ఆ నియర్ బై పార్టికల్ లేకపోతే నియర్ బై స్టార్ ఆర్బిట్స్‌ని చదువుతాం. అండ్ దెన్ వి యూజ్ సంథింగ్ కాల్డ్ కెప్లర్ లాస్, అందరికీ తెలుసు. ఆ కెప్లర్ లాస్ యూజ్ చేసి మనం అక్కడ సెంటర్‌లో ఆబ్జెక్ట్ ఏంటి, అది బ్లాక్ హోలా, న్యూట్రాన్ స్టారా, వైట్ డ్వార్ఫ్ కనిపెట్టొచ్చు. సో, దేర్ ఆర్ బ్లాక్ హోల్స్. ఇట్స్ ఎ వెరీ క్యూరియస్ సోర్స్, ఇన్ ద సెన్స్ వెరీ పజిలింగ్ సోర్స్. ఎందుకంటే దాని గురించి మనకి దీని తర్వాత ఏం తెలీదు. ఓన్లీ మాసే తెలుసు ఇంకా. దాని తర్వాత మనకి తెలీదు. అది స్పిన్ అవుతుంది, అది కూడా తెలుసు. ఇంకా ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ కూడా మనకి లేదు. అండ్ దట్ ఈస్ ద డెడ్ ఎండ్ ఫర్ ఆస్ట్రోనామర్స్ ఆర్ ఆస్ట్రోఫిజిక్స్. దాని తర్వాత ఏమైంది? ఆ పార్టికల్ లోపలెళ్ళిన తర్వాత అసలు ఆ పార్టికల్స్ తోటి ఏమవుతున్నాయా? అయి ఆర్బిట్ అవుతున్నాయా? లేకపోతే బ్రేక్ అయిపోయినాయా? కంప్లీట్‌లీ మనకి ఏ ఇన్ఫర్మేషన్ లేదు. మ్యాథమెటిక్స్ వైస్ కూడా మనం అక్కడ ఫుల్ స్టాప్ అయిపోయాం యాక్చువల్లీ. దట్ ఈస్ ద బిగ్ ప్రాబ్లమ్ విత్ ద క్లాసికల్ బ్లాక్ హోల్స్. ఇది క్లాసికల్ పిక్చర్ ఆఫ్ ద బ్లాక్ హోల్. ఓకే. సో, వి ఆర్ డెడ్ ఎండ్. సో, డెడ్ ఎండ్ అయిన తర్వాత ఏం చేయాలి అనే అర్థం మనకి తెలీదు. దాని తర్వాత స్టీఫెన్ హాకింగ్ హీ కేమ్ అప్ అండ్ హీ టోల్డ్ దట్ కాదు, అది డెడ్ ఎండ్ కాదు. వి కెన్ ఎక్స్ట్రాక్ట్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద బ్లాక్ హోల్ ఇఫ్ వి యూజ్ థర్మోడైనమిక్స్ అని చెప్పాడు. థర్మోడైనమిక్స్ ఇస్ స్టడీ ద బ్లాక్ హోల్ విత్ లైక్ ప్రెషర్ ఉంది, దానికి ఒక టెంపరేచర్ ఉంటుంది. అండ్ దెన్ స్టీఫెన్ హాకింగ్ యాడెడ్ సంథింగ్ కాల్డ్ క్వాంటమ్ మెకానిక్స్. దాంతోటి he did a very elegant calculations and he shown that black holes will eventually evaporate. It will evaporate. టైమ్ స్కేల్ చెప్పొద్దు. టైమ్ స్కేల్ బిలియన్స్, ట్రిలియన్స్ ఆఫ్ ఇయర్స్. ఇప్పుడే అంటే ఇప్పుడే ఎవాపరేట్ కాదు. ఇట్ విల్ టేక్ టైమ్. ఎవాపరేట్ అవ్వాలంటే రేడియేషన్స్ వదలాలి, ఎనర్జీ పోవాలి కదా. ఆ రేడియేషన్స్ని హాకింగ్ రేడియేషన్స్ అని పేరు పెట్టారు. ఓకే. దాని తర్వాత కొంతమంది ఏం చేశారు, క్వాంటమ్ మెకానిక్స్ యూస్ చేసుకుని దెన్ దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ స్ట్రింగ్ థియరీ కేమ్ అప్. స్ట్రింగ్ థియరీ మోస్ట్ ఫండమెంటల్ అజంప్షన్ ఏంటంటే ఆల్ ద పార్టికల్స్ దే ఆర్ మేడ్ ఆఫ్ స్ట్రింగ్స్, చిన్న చిన్న స్ట్రింగ్స్ లాగా. అండ్ స్ట్రింగ్స్కి కొంచెం ఎనర్జీ ఇస్తే ఏమవుతుంది, వైబ్రేట్ అవుతాయి. వైబ్రేట్ అవుతే సిగ్నల్స్ వస్తాయి, ఎనర్జీ లూజ్ అవటం అవన్నీ అవుతాయి అన్నమాట. సో దే ట్రైడ్ టు మోడల్ ద బ్లాక్ హోల్స్ విత్ సంథింగ్ కాల్డ్ స్ట్రింగ్స్. ఓకే. సో, ఆ బ్లాక్ హోల్ అంతా స్ట్రింగ్స్ లాగా ఉంది. చిన్న చిన్న స్ట్రింగ్స్ ఉన్నాయి. ఓకే. ఆ స్ట్రింగ్స్ ఒక స్ట్రక్చర్ లాగా క్రియేట్ చేసి మనకి ఇలా బ్లాక్ హోల్ లాగా మనం అబ్జర్వ్ చేస్తున్నాము, కానీ లోపల స్ట్రింగ్స్ ఉన్నాయి. ఆ స్ట్రింగ్స్ వైబ్రేట్ అవుతే ఏంటంటే కొంతమంది మ్యాథమెటిషియన్స్ ఏం చేశారు, ఆ స్ట్రింగ్ వైబ్రేషన్స్ని క్యాలిక్యులేట్ చేయడం స్టార్ట్ చేశారు. దాంట్లో బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే ఆ వైబ్రేషన్స్ని కౌంట్ చేయటం. ఆ వైబ్రేషన్ కౌంటింగ్ మెథడ్ మనకి తెలియదు యాక్చువల్లీగా. అండ్ లక్కీలీ ఇట్ వాస్ డన్ బై శ్రీనివాస్ రామానుజన్ ఇన్ 1920s. ఓకే. హీ గేవ్ ఎ వెరీ బ్యూటిఫుల్ ఫార్ములా, దాన్ని మాక్ థీటా ఫంక్షన్స్ అంటాం. ఈవెన్ రామానుజన్కి తెలీదు దాట్ హీ హ్యాస్ ఫౌండ్ దాట్. 2002లో a group of mathematicians, when they started studying these string vibrations, assuming that ఈ స్ట్రింగ్స్ తోటి బ్లాక్ హోల్ తయారైంది, ఆ వైబ్రేషన్ స్టడీస్ చేస్తూ ఉంటే దే ఫౌండ్ వన్ ఈక్వేషన్ విచ్ ఈస్ వెల్ మ్యాచింగ్ విత్ ద రామానుజన్ మ్యాథ్స్. సో దెన్ దే టోల్డ్ రామానుజన్ దట్ మాక్ థీటా ఫంక్షన్స్, ఆ ఫార్ములా తోటి ఆ బ్లాక్ హోల్లో ఉన్న స్ట్రింగ్స్ వైబ్రేషన్స్ మనం కౌంట్ చేయొచ్చు. అంటే మనం స్ట్రింగ్స్ ఇన్ఫర్మేషన్ ఎంత వస్తుంది అనేది మనకి తెలిసిపోతుంది. అండ్ వీ క్యాన్ నో వాట్ ఈస్ గోయింగ్ ఆన్ విత్ ద బ్లాక్ హోల్, లోపల ఏం జరుగుతుంది, ఆ స్ట్రింగ్ ప్రాపర్టీస్ ఏంటి. ఎందుకంటే క్వాంటమ్ మెకానిక్స్ ప్రెడిక్ట్, ఆ వైబ్రేషన్స్ తోటి మనం అన్నీ తెలుసుకోవచ్చు అనేది క్వాంటమ్ మెకానిక్స్లో ఉంది. సో కంప్లీట్ బ్లాక్ హోల్ ఇన్ఫర్మేషన్ మనకి తెలిసిపోతుంది. అండ్ ద మోస్ట్ ఫండమెంటల్ ఈజ్ ద కౌంటింగ్ ఆఫ్ దిస్ వైబ్రేషన్స్. అది ఎవరు కనిపెట్టారు, శ్రీనివాస్ రామానుజన్
100 years back he found that, and we are using it now. So there are two pictures of black holes. One is quantum black hole, which has quantum gravity. Another is classical black hole. Classical black hole మనకి డెడ్ ఎండ్ అయిపోయింది, మనకి ఇంకేం తెలియదు. Quantum black holes at least will give information what is going inside the black hole. అంటే మాకు చూస్తే తెలుస్తుందా ఇది నార్మల్ ఇది క్వాంటమ్ బ్లాక్ హోల్ అన్నట్టు పిక్చర్లో? నో, హాకింగ్ రేడియేషన్స్ డిటెక్ట్ అయితే మనం ఏమైనా చెప్పగలుగుతాం. ఓకే. హాకింగ్ రేడియేషన్స్ డిటెక్ట్ కావాలి. ఇప్పటి వరకు హాకింగ్ రేడియేషన్స్ థియరీలో ఉంది. క్వాంటమ్ గ్రావిటీ ఆల్సో ప్రెడిక్ట్ హాకింగ్ రేడియేషన్. సో దేర్ ఆర్ 2-3 డిఫరెంట్ థియరీస్ విచ్ మ్యాథమెటికలీ సేస్ దట్ హాకింగ్ రేడియేషన్స్ ఆర్ ట్రూ. కానీ అబ్జర్వేషన్స్లో ఇప్పటి వరకు మనం కనుక్కోలేకపోతున్నాం. మీకు వెరీ బ్యూటిఫుల్ స్టోరీ చెప్తాను. హిగ్స్ బోజాన్స్ అని వినే ఉంటారు, నోబెల్ ప్రైజ్ కూడా దొరికింది. పీటర్ హిగ్స్ ఇన్ 1960s 1970sలో వెరీ ఫండమెంటల్ క్వశ్చన్ అడిగాడు. ఏం అడిగాడు? అన్ని పార్టికల్స్కి మాస్ ఉంటుంది కదా, ప్రోటాన్కి మాస్ ఉంటుంది, ఎలక్ట్రాన్స్కి మాస్ ఉంటుంది, యాటమ్స్కి మాస్ ఉంటుంది. ఆ మాస్ ఎలా వస్తుంది? ఈ ఎలక్ట్రాన్ అనే పార్టికల్ హిగ్స్ బోజాన్ తోటి కొలైడ్ అవుతుంది, అప్పుడు ఎలక్ట్రాన్కి మాస్ వస్తుంది అని ప్రూవ్ చేశాడు 1970లో మ్యాథ్స్ తోటి, క్యాలిక్యులేషన్ వైజ్. 2015-16లో విత్ లార్జ్ హైడ్రోజన్ కొలైడర్ అక్కడ దాంట్లో హిగ్స్ బోజాన్స్ని కనిపెట్టారు. అండ్ హీ గాట్ నోబెల్ ప్రైజ్. పీటర్ హిగ్స్ వాజ్ గివెన్ నోబెల్ ప్రైజ్ దట్ ఇట్ ఈస్ కరెక్ట్. అంటే నేను చెప్పేది ఏంటంటే థియరీ డెవలప్ అయిపోతాయి తొందరగా మ్యాథ్స్ క్యాలిక్యులేషన్స్ తోటి, కానీ దాన్ని ప్రూవ్ చేయడానికి ఇన్స్ట్రుమెంటేషన్, దానికి నెసెసరీ ఎక్విప్మెంట్స్, దానికి నెసెసరీ టెక్నాలజీ తయారు చేయడానికి ఇంకా టైం పడుతుంది మనకి. సో ఇట్ మే బీ రైట్, మేబీ వీ డోంట్ నో వెదర్ వీ క్యాన్ డిటెక్ట్ ఇట్ ఆర్ వీ నీడ్ సమ్ టైమ్ టు డిటెక్ట్. బికాస్ హాకింగ్ రేడియేషన్ ఎంత ఫండమెంటల్ అంటే 2-3 డిఫరెంట్ థియరీస్ కన్ఫర్మ్ చేసింది. సో వీఆర్ వెయిటింగ్ టు హ్యావ్ అ గుడ్ ఇన్స్ట్రుమెంట్ in order to detect these Hawking radiations. If they are right, if Hawking radiation is right, then the true theory for black hole is quantum gravity. ఈ స్ట్రింగ్స్ అనే చెప్పాను కదా, అది నిజం అవుతాయి. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ ద అబ్జర్వేషనల్ కన్ఫర్మేషన్. అండ్ సార్, మీ లైఫ్లో మీకు దొరికిన బెస్ట్ అడ్వైజ్ ఏంటి సార్? బెస్ట్ అడ్వైజ్ అంటే స్కూల్ వరకు మంచి మార్క్స్ రావాలనేది హోప్. ఓకే, దాని తర్వాత ఐ డిడ్ మై బిఎస్సి, నాట్ గాన్ ఫర్ ఇంజనీరింగ్ అండ్ ఆల్. ఐ డిడ్ మై బిఎస్సి. ఐ వాజ్ కంప్లీట్లీ అట్రాక్టెడ్ టువర్డ్ ఫిజిక్స్ అంటే బిఎస్సిలో. నాకు ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే చిన్నప్పుడు మాకు బుక్స్ వచ్చాయి, యూనివర్స్ బుక్స్. దాంట్లో స్టార్స్ చదివేవాళ్ళం, మనం పెద్ద పెద్ద ఇమేజెస్ చూసేవాళ్ళం, బ్లాక్ హోల్స్ ఉంటాయి, న్యూట్రాన్ స్టార్స్ ఉంటాయి, అసలు ఇది ఏంటి. సో దట్ ఆ క్యూరియాసిటీ ఉండటం చాలా చాలా ఇంపార్టెంట్. లెట్ మీ టెల్, ఆ క్యూరియాసిటీ లేకపోతే మనం ఇవన్నీ వర్క్స్ కానీ, రిసెర్చ్ కానీ, డేటా అనాలిసిస్ కానీ చేయలేము. సో నాకు బెస్ట్ అడ్వైజ్ దొరికింది ఏంటంటే మెయింటైన్ దట్ క్యూరియాసిటీ, వర్క్ ఆన్ అ న్యూ ప్రాబ్లమ్. ఏదైనా కొత్త ప్రాబ్లం పైన చేయాలి. ఒకటే ప్రాబ్లం పైన చేస్తే కూడా కొంచెం లేజినెస్ టైప్ అవుతుంది. సో వర్క్ ఆన్ డిఫరెంట్ టాపిక్స్, వర్క్ ఆన్ డిఫరెంట్ థింగ్స్, ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్. మేబీ ఇట్ హ్యాస్ బీన్ డన్ సేమ్ థింగ్ with a different method. If you can prove, scientific community accepts that big result. సో నాకు ఇచ్చింది ఏంటంటే బీ క్యూరియస్, ఆల్వేస్ బీ క్యూరియస్. వర్క్ హార్డ్ చేస్తావో లేదో తెలియదు, క్యూరియాసిటీ విల్ డ్రైవ్ యూ టు ఎనీ ఎక్స్టెంట్ ఇన్ యువర్ లైఫ్. అది లేకపోతే మనం ఏం చేయలేము. ఏ ప్రొఫెషన్ అయినా కూడా మీరు క్యూరియస్ లేకపోతే ఆ పని చేయలేము. ఆ ఇంట్రెస్ట్ ఉండాలి. ఓకే, ఇంకోటి రీసెర్చ్ ఫీల్డ్లో ఏంటంటే మేమేమంటామంటే పబ్లిష్ ఆర్ పెరిష్. మేము మా వర్క్ని మేము పబ్లిష్ చేయాలి. రెప్యూటెడ్ జర్నల్స్ ఉంటాయి మాకి. జర్నల్స్ ఆర్ లైక్, ఇట్స్ లైక్ ఎగ్జామ్ ఫర్ అస్. వీ క్యారీ అవుట్ రీసెర్చ్, వీ రైట్ ఎ వెరీ గుడ్ వీ రైట్ రీసెర్చ్ పేపర్స్ అండ్ వీ సబ్మిట్ టు దట్ జర్నల్. ఆ జర్నల్ వాళ్ళు ఏం చేస్తారంటే పెద్ద పెద్ద సైంటిస్టులకి పంపిస్తారు, ఈ వర్క్ కరెక్ట్ ఉందా లేదా అని. సో వాళ్ళు అన్నీ అనలైజ్ చేసుకుని కరెక్షన్ చేసుకుని మాకు రిపోర్ట్ పంపిస్తారు. మంచి వర్క్ అయితే యాక్సెప్ట్ చేస్తారు విత్ సమ్ కరెక్షన్స్, మంచి వర్క్ లేకపోతే రిజెక్టెడ్ అనేస్తారు. ఇట్ ఈస్ రిజెక్టెడ్, వీ కెనాట్ యాక్సెప్ట్ ఇట్ బికాస్ డ్యూ టు దీస్ రీజన్స్ అని. ఐ హ్యావ్ రెఫర్డ్ మెనీ పేపర్స్. సో సమ్ టైమ్ 10-20% I have to reject it because the quality is so bad. But some of them are very good work. So I give them guidance. Okay, ఈ కరెక్షన్స్ చేయండి, ఈ అనాలిసిస్ చేయండి, ఈ అబ్జర్వేషన్స్ చేయండి, దెన్ యూ ఇంక్రీజ్ యువర్ క్వాలిటీ ఆఫ్ ద వర్క్ అని మేము ఇస్తూ ఉంటాం. అలాగే సో
మా ఫీల్డ్‌లో ఏంటంటే పబ్లిష్ అయినా చెయ్యి లేకపోతే యూ ఆర్ డెడ్. ఇఫ్ యూ డోంట్ లెట్ మీ టెల్ యూ రోహిత్, ఇఫ్ యూ డోంట్ వర్క్ ఫర్ 1 ఇయర్ యూ ఆర్ గాన్. రీసెర్చ్‌లో. యూ ఆర్ గాన్. మీరు కోప్ అప్ చేయలేరు తెలుసా? మీకు ఒక సింపుల్ స్టాటిస్టిక్స్ ఇస్తా. ఆస్ట్రోనమీలో పర్ డే 100 వర్క్స్ ఇంటర్నెట్‌లో వచ్చేస్తాయి. కొత్త వర్క్స్. అప్రూవ్డ్. అప్రూవ్డ్ కాదు. చేసే వర్క్స్ పెట్టేస్తారు ఇంటర్నెట్‌లో. చెప్పేస్తున్నారు వరల్డ్‌కి, మేము ఈ వర్క్ చేసేసాం, మీరు ఈ వర్క్ చేయొద్దు ఇంకా, మేము చేసేస్తున్నామని. పర్ డే 100, పర్ మంత్ 3000 వర్క్స్. నువ్వు 1 ఇయర్ వర్క్ చేయలేదనుకో, ఎక్కడుంటావు నువ్వు? యు ఆర్ గాన్. ఇయర్‌కి 1,00,000 వర్క్స్ మీకు ఆల్రెడీ ఇంటర్నెట్‌లో వస్తుంటే అండ్ యూ ఆర్ నాట్ వర్కింగ్ ఫర్ 1 ఇయర్. మళ్ళీ డోంట్ థింక్ దట్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ దిస్ టాపిక్ అండ్ సే ఐ విల్ వర్క్ ఫర్ దిస్ టాపిక్ ఫర్ నెక్స్ట్ 5 ఇయర్స్. నో, 5 ఇయర్స్‌లో సైన్స్ పాతదైపోతుంది. వీ హ్యావ్ టు వర్క్ ఆన్ న్యూ టాపిక్. ఇంతకుముందు నేను పీహెచ్‌డీ చేసే టైంలో 5 ఇయర్స్, 6 ఇయర్స్. ఇప్పుడు 1, 2 ఇయర్స్‌లో మారిపోతున్నాయి. ర్యాపిడ్‌గా చేంజ్ అయిపోతుంది. బికాజ్ మీకు కంప్యూటర్స్ వచ్చేసింది, ఏఐ వచ్చేసింది, డేటా కలెక్షన్ వచ్చేసింది. ఫాస్ట్ అయిపోయింది వరల్డ్. సో రీసెర్చ్ కూడా చాలా ఫాస్ట్ అయిపోయింది. సో యూ హ్యావ్ టు వర్క్. సో ఆ క్యూరియాసిటీ ఉండాలి, ఆ డిసిప్లిన్ ఉండాలి. పబ్లిష్ ఆర్ పెరిష్ అయినా ఒక మోటో తోటి నడవాలి. లేకపోతే యూ ఆర్ నాట్ గోయింగ్ టు సస్టైన్ ఇన్ దిస్ ఫీల్డ్. యాజ్ సింపుల్ యాజ్ దాట్. సో సార్, ఆన్ ఎన్ ఎండింగ్ నోట్, ఫైనల్ టచ్ లాగా వ్యూవర్స్‌కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఐ హోప్ మై వ్యూవర్స్ ఆర్ మోర్ స్టూడెంట్స్, యంగ్స్టర్స్. ఎందుకంటే చాలా చూస్తాను కదా, స్పేస్ బికమ్ వెరీ కామన్ వర్డ్. లాస్ట్ 1 డెకేడ్‌లో చేస్తుంటే మీకు టీవీస్‌లో అయినా, లేకపోతే మీడియాలో అయినా, ఇంటర్నెట్‌లో అయినా, ఇట్ హ్యాస్ క్రియేటెడ్ లాట్ ఆఫ్ క్యూరియాసిటీ. ఫస్ట్ థింగ్ ఐ వాంట్ టు టెల్ దట్ స్పేస్ సెక్టర్ ఈస్ గోయింగ్ టు సర్వైవ్ అట్లీస్ట్ 500 ఇయర్స్ ఫ్రమ్ నౌ. దీంట్లో చాలా ఇన్వెస్ట్మెంట్ ఉంది. వీ హ్యావ్ మెనీ థింగ్స్ విచ్ వీ హ్యావ్ టు డిస్కవర్ న్యూ, వీ హ్యావ్ టు ఇన్వెంట్ న్యూ. సో ఈ మార్కెట్కి చాలా ఉంది. హైదరాబాద్లోనే అవుట్స్కర్ట్స్లో దేర్ ఆర్ 5 న్యూ స్పేస్ టెక్స్ విచ్ హ్యాస్ కేమ్ అప్. స్కై రూట్ అయినా, వేరే అయినా మీరు చూసుకుంటే దేర్ ఆర్ మెనీ థింగ్స్ విచ్ హ్యావ్ కేమ్ అప్ అండ్ దే ఆర్ డూయింగ్ దిస్. నాట్ ఎగ్జాక్ట్లీ స్పేస్ సైన్స్ ఆర్ ఆస్ట్రానమీ, బట్ దే ఆర్ వర్కింగ్ ఆన్ సంథింగ్ రిలేటెడ్ టు స్పేస్. సో దీంట్లో చాలా ఇండస్ట్రీ ఉంది. అండ్ స్పేస్ అనేసరికల్లా ఆస్ట్రోనామరే అవ్వాలి, లేకపోతే ఆస్ట్రోఫిజిసిస్టే అవ్వాలి అనేం లేదు. వీ నీడ్ ఎవ్రీబడి. వీ నీడ్ మ్యాథమెటిషియన్స్, వీ నీడ్ ఫిజిసిస్ట్, వీ నీడ్ ఇంజనీర్స్, వీ నీడ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, వీ నీడ్ సివిల్ ఇంజనీర్స్, వీ నీడ్ మెటలర్జికల్ ఇంజనీర్స్, అండ్ ఎవ్రీబడి వీ రిక్వైర్ ఇట్. వీ నీడ్ జియాలజీ, వీ నీడ్ జియోగ్రఫీ, వీ నీడ్ స్టాటిస్టిక్స్, వీ నీడ్ ఎవ్రీథింగ్. ఎక్సో ప్లానెట్స్ చదవాలంటే మనకి జియాలజిస్టే కావాలి బేసిక్లీగా. ఆస్ట్రోనామర్ జాబ్ ఏంటి? అక్కడ ఉందా లేదా కనుక్కుంటాం. స్పెక్ట్రమ్ వచ్చిన తర్వాత మనం అక్కడ ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి. మళ్ళీ సాయిల్ స్టడీ చేయాలంటే మాకు జియాలజీయే కావాలి, జియోగ్రఫీ, జియోఫిజిక్స్ అవన్నీ కావాలి. సో వీ నీడ్ ఆల్ కైండ్ ఆఫ్ పీపుల్ టు వర్క్ ఆన్ దిస్. సో నేనేమన్నా అంటే దోస్ హూ హ్యావ్ రీసెర్చ్ క్యూరియాసిటీ, జస్ట్ బీ పేషెంట్. ఒక్కొక్కసారి వస్తాయి రిజల్ట్స్, ఒక్కొక్కసారి రావు. ఒకసారి కష్టంగా అనిపిస్తాయి, ఒక్కొక్కసారి టఫ్ వస్తాయి. బట్ ఈ బ్యారియర్ క్రాస్ చేస్తే యూ విల్ గెట్ యువర్ ఫ్రూట్స్. You will achieve what your goal is. So try to be more curious. మీరు ఏజ్ చదువుతున్నారు, ఇప్పుడు చాలామంది నేను చూస్తున్నా కదా స్టూడెంట్స్ని, వై వీఆర్ స్టడింగ్ దిస్ థింగ్, వై మనకి ఈ మ్యాథ్స్ ఎందుకు, ఈ కెమిస్ట్రీ ఎందుకు, దానికి అప్లికేషన్స్ ఏమున్నాయంటే అప్లికేషన్ ఈజ్ స్పేస్ సైన్స్. వాట్ ఎవర్ యూ హ్యావ్ స్టడీయింగ్, ఆల్ దాట్ యూ విల్ ఫైండ్ అప్లికేషన్ ఇన్ స్పేస్ సైన్సెస్. సో వాట్ ఎవర్ యూ ఆర్ డూయింగ్, స్టడీ హార్డ్, స్టడీ వెల్, యూ విల్ హ్యావ్ ఫ్యూచర్. అన్ని టెక్నాలజీస్ యూస్ చేస్తున్నాం, క్వాంటమ్ కంప్యూటర్స్ కనిపెడుతున్నాం, ఏఐ కనిపెట్టి ఏం చేయాలి? స్పేస్ సైన్సే స్టడీ. ఫ్యూచర్ విల్ బి స్పేస్ సైన్స్. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ యూ హ్యావ్ టు రోబస్ట్ యువర్ మ్యాథమెటిక్స్. అన్ని ఐఐటీస్లో, అన్ని ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్, హార్వర్డ్, స్టాన్ఫర్డ్, క్యాల్టెక్, కార్నెల్, బాస్టన్, ఏది చూసుకున్నా దే ఎంఫసైజ్ ఆన్ మ్యాథమెటిక్స్. ఏ స్టూడెంట్ మ్యాథమెటిక్స్లో స్ట్రాంగ్ ఉంటే ఆటోమేటికలీగా అన్ని ఫీల్డ్లో స్ట్రాంగ్. దిస్ ఈస్ బీన్ స్టడీడ్ వెరీ వెల్. స్టాటిస్టికలీ కూడా ఇది కరెక్ట్. దోస్ హు ఆర్ డూయింగ్ గుడ్ ఇన్ మ్యాథమెటిక్స్, దే డూ వెల్ ఇన్ సైన్సెస్. మీరు కాస్మాలజీ చేయాలనుకున్నా, ఆస్ట్రోఫిజిక్స్ చేయాలనుకున్నా, శాటిలైట్స్ చేయాలనుకున్నా, బేసిక్లీ మీ మ్యాథమెటిక్స్ చాలా స్ట్రాంగ్ ఉండాలి. మ్యాథ్స్ ఉంటే ఆటోమేటిక్లీ మీకు ఫిజిక్స్ వచ్చేస్తుంది. దెర్ ఇస్ నథింగ్. సో the only thing is study hard, study well,
whatever you are reading, try to understand it. That is the first thing. దోస్ కొంతమంది స్టూడెంట్స్ నేను చూసాను, దే ఆర్ గుడ్ అట్ మేకింగ్ సమ్ చిన్న చిన్న మషిన్స్, చిన్న చిన్న రోబోట్స్, ప్రాక్టికల్ అప్లికేషన్. డూ దాట్. చిన్న చిన్న టెలిస్కోప్స్ తయారు చేసుకుంటే ఇంట్లో, రేడియో టెలిస్కోప్స్, ఆప్టికల్ టెలిస్కోప్స్ తయారు చేసుకుంటే మనకి ఆ మషినరీ ఏంటి, ఆ ఇన్స్ట్రుమెంటేషన్ ఎలా చేస్తాం, ఎలా కరెక్షన్ చేయాలి, ఆ డాటాని మనం కంప్యూటర్లో ఎలా అనలైజ్ చేయాలి, అవన్నీ నెమ్మదిగా మీరు స్టార్ట్ చేస్తే కనుక మీకు క్యూరియాసిటీ ఆటోమేటిక్లీ బిల్ట్ అవుతుంది. అంతేగాని అందరూ, ఐఎమ్ నాట్ టెలింగ్ దాట్ బికాస్ వెరీ ఫ్యూ పీపుల్ డూ దిస్ సైంటిస్ట్ జాబ్ ఆర్ రీసెర్చ్ జాబ్. బట్ నేను చూసేది ఏంటంటే ఆ క్యూరియాసిటీ తొందరగా ఎట్ వెరీ ఎర్లీ ఏజ్ అది పోతుంది. ఎందుకు చేయాలి, మనకి మనీ కావాలి కదా, మనీ ఉండాలి కదా, దట్ ఈస్ దేర్, దట్ ఈస్ ఆల్వేస్ దేర్. బట్ మెయింటైన్ క్యూరియాసిటీ అండ్ యూ కెన్, విత్ యువర్ నాలెడ్జ్ యూ కెన్ డూ సైన్స్, యూ కెన్ డూ రీసెర్చ్, యూ కెన్ డూ స్పేస్ సైన్సెస్. And you can make your own industry. I'm not telling that. There are many people who are surviving on space industries, so you can do that.